వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏజెస్ వయసులు. ఓకే, ఎవరైనా మన ఛానల్లో విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా వీడియో అనేది రీచ్ అవుతుందండి. దాని ద్వారా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇంతకు ముందు అయితే మనము ఎవరెవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు మన కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది. వితౌట్ ఫార్ములాతోనే ప్రతి చాప్టర్ కూడా ఉంటుందండి. ఓకే, ఈ రోజు మనం ఏం చెప్తున్నామంటే ఏజెస్ వయసులు. సో ఈ చాప్టర్ అనేది నాట్ ఓన్లీ టెట్ టు డిఎస్సి అండి, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అటు తెలంగాణ ఏపీలో కావచ్చు, ఎనీ ఎగ్జామ్ అండి. ఈ చాప్టర్ ఉన్నదంటే ఇందులోకి వెళ్ళి బిట్ కంపల్సరీ ఉంటుంది. ఇదే విధంగా ఈ చాప్టర్లో మనం సింపుల్ టు కాంప్లెక్స్ ఏదో 10-15 క్వశ్చన్స్ కాకుండా మినిమంలో మినిమం 50+ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. సో సింపుల్ టు కాంప్లెక్స్ 50 అవుతుందో 50 నుంచి ఇంకెక్కువ కూడా అవ్వచ్చు. ఓకేనా, మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి, ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఓకేనా, ఇది ఏజెస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే ప్రస్తుతం ఏబీల వయసుల నిష్పత్తి 2:3 ఉందమ్మా. ప్రస్తుతాన్ని మనం ఇంగ్లీష్ లో ప్రజెంట్ అంటాము. అదే విధంగా ప్రస్తుతం నుంచి పైకి వెళ్ళినాం అనుకోండి, పైకి అంటే ప్రస్తుతం నుంచి పైకి వెళ్తేనేమో క్రితం అంటారు, దీన్నే ఇంగ్లీష్ లో బ్యాక్ లేదా ఎగో అంటారు. అదే విధంగా ప్రస్తుతం నుంచి కిందికి అంటే తర్వాత, ప్రస్తుతం నుంచి కిందికి వచ్చినాం అనుకో దీని తర్వాత, అదే విధంగా ఇంగ్లీష్ లో ఆఫ్టర్ లేదా ఎన్స్ అంటారు. ఓకేనా, ఇది కాన్సెప్ట్, జస్ట్ ఒక్కసారి వినండి. ప్రస్తుతం నుంచి కిందికి వస్తేనేమో తర్వాత, ప్రస్తుతం నుంచి పైకి వెళ్తేనేమో క్రితం. ఓకే, ఇది ఇప్పుడు చూడండి అమ్మా, ఇంకో కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, పైనుంచి, ఇక్కడ పైనుంచి కదమ్మా, పైనుంచి కిందికి అంటే పైనుంచి కిందికి అంటే దీన్ని ఏమంటారు క్రితము, దీన్ని ఏమంటారు ప్రజెంట్, దీన్ని ఏమంటారు తర్వాత. ఇక్కడ చూడండమ్మా, పైనుంచి ఈ క్రితము నుంచి మనం ప్రస్తుతానికి వచ్చిన ప్లస్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం నుంచి మనం తర్వాతకు వచ్చిన ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్రితం నుంచి క్రితం నుంచి మనం తర్వాతకు వచ్చిన ప్లస్ చేయాలి. ఒక్కసారి వినండి, క్రితం నుంచి ప్రస్తుతానికి వచ్చిన ప్లస్ చేయాలి, ప్రస్తుతం నుంచి తర్వాతకు వచ్చిన ప్లస్ చేయాలి, అదే విధంగా క్రితం నుంచి డైరెక్ట్ మన తర్వాతకు వచ్చిన ప్లస్ చేయాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ అమ్మా, పైకి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి పై నుంచి కిందికి వచ్చినాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది ప్రజెంట్, అవునా, ఇది క్రితం బ్యాక్ లేదా ఎగో, ఇది మనకు తర్వాత. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళినాం అనుకో మైనస్ చేయాలి, లేదా ప్రజెంట్ నుంచి మనం క్రితంకి వచ్చిన మైనస్ చేయాలి, లేదా తర్వాత నుంచి డైరెక్ట్ మనము క్రితంకి వెళ్ళినా మైనస్ చేయాలి. ఈ రెండు కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోవాలమ్మా. అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏంటిది, పైనుంచి కిందికి వస్తేనేమో ప్లస్ చేయాలి, కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి. ఇవి రెండు గుర్తు పెట్టుకోవాలి. కాన్సెప్ట్ 1 ఇది. ఓకే, కాన్సెప్ట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటిదంటేనమ్మా, ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ మనకు కాన్సెప్ట్ నెంబర్ 1. ఓకే, చూడండమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటిది, మనము పై నుంచి కిందికి వస్తేనేమో ప్లస్ చేయాలి, కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి. ఇదొక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ చూడండి అమ్మా, ప్రస్తుతం వయసులో ఏబీల వయసుల నిష్పత్తి 2:3. అయితే వారి వయసుల మొత్తం అనేది ఎంత అవుతుంది, 50 అనుకున్నామమ్మా. ఓకే, ప్రస్తుతం ఏబీల వయసుల నిష్పత్తి 2:3. ఓకే, 2:3. అయితే వారి వయసుల మొత్తం అనేది 50. ఒకసారి చూడమ్మా, సో ఏ వయసు ఎంత, బి వయసు ఎంత ఒకసారి చూద్దాం. సో మనకు మొత్తం ఎంత అవుతుందమ్మా, ఇది 5 అవుతుంది. ఓకే, 5 అనేది చూడండమ్మా, 5 ని దేనితో గుణిస్తే 50 అవుతుంది, ఇంటూ 10 తో గుణిస్తే 50 అవుతుంది. ఈ 10 ఉంది కదమ్మా, 10 దీనికి మల్టిప్లై చేయండి, దీనికి మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 20 అవుతుంది. ఇదేమవుతుంది, 30 అవుతుంది. ఓకే, ఇదేంటిదమ్మా, ఇదంతా మొత్తము మనకు ఇదంతా ఏంటిది, మనకు ప్రజెంట్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 5 సంవత్సరాల క్రితం, ఎంత, 5 సంవత్సరాల క్రితం. నేను ఏం చెప్పినాను, 5 సంవత్సరాల క్రితము ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం, పైకి వెళ్తే ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే ఇందులో నుంచి 5 తీసేయండి అమ్మా. ఎందుకు, 5 years
5 years క్రితం అంటున్నాను. సో 5 years 5 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఇందులో నుంచి 5 తీసేయాలి. ఎంత అవుతుందమ్మా మనకు? ఇక్కడ నుంచి తీసేస్తే మనకు 15 అవుతుంది. అదే విధంగా ఇక్కడ నుంచి కూడా తీయాలి కదా. సో మనం ఇక్కడ నుంచి తీసేసినాం. ఎంత అవుతుందమ్మా అప్పుడు? ఈస్ట్ ఎంత అవుతుంది? మనకు 25 అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ప్రజెంట్ ఏజ్, ఇది క్రితంది, 5 సంవత్సరాల క్రితంది. అదే విధంగా 5 సంవత్సరాల తర్వాత ఏంటిది? 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాల తర్వాత అంటే ఏం కలపాలి? దీనికి +5 కలపాలి, దీనికి 5 కలపాలి. అంటే ఏమవుతుంది? ఇది 25 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? 35 అవుతుంది. నేనేం చెప్పినాను? ఇప్పుడు చూడండి, ఇక్కడ 25 ఉంది కదమ్మా. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ 5 సంవత్సరాల క్రితం అనుకోండి. ఇదేంటిది? తర్వాత. 5 సంవత్సరాల తర్వాత. ఇదేంటిదమ్మా? క్రితము. ఇక్కడ చూడండి, నేను చెప్పే కాన్సెప్ట్ చూడండి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన 5 years, అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది 5, ఇది 5. టోటల్ ఎంత అవుతుందమ్మా? ఇందులో నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే 10 తీసేయాలి. అదే విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే 10 తీసేయాలి. లేదా అదే విధంగా ఇక్కడ చూడండి, పై నుంచి కిందికి వస్తున్నాం. ఇక్కడ ఉంది కదమ్మా, ఇక్కడ నుంచి 5 + 5. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 10 కలపాలి. పై నుంచి కిందికి వస్తేనేమో కలపాలి, కింది నుంచి పైకి వెళ్తేనేమో ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మైనస్ చేయాలి. ఇక్కడ మీరు ఇంకో కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్ అమ్మా. ఈ కాన్సెప్ట్ వస్తే ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎవరు హెల్ప్ లేకుండా ఒక బుక్ ఏదైనా మీరు బుక్ తీసుకోండి, ఎస్ఐ బుక్, మన ఎస్ఐ కానిస్టేబుల్ ఇన్స్టిట్యూట్ బుక్లు అన్నా తీసుకోండి, ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి, లేదా మన డిఎస్సి ఈ బుక్ అన్నా తీసుకోండి. ఓకే, ఈ బుక్ తీసుకున్నా మీకు ఏ బుక్ అన్నా అండి, ఏదైనా కాంపిటేటివ్ అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి. ఏ బుక్ తీసుకున్నా మీకు ఈ ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతారు. ఒకసారి వినండమ్మా, ఇక్కడ మీరు గమనించండి. ఇది ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 10 ఉంది. ఎస్ అన్నో? రైట్. ఇక్కడ చూడండి, క్రితం ఏజ్. క్రితం ఏజ్ మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? మనకు 10 ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉందమ్మా? 10 ఉంది, అవునా? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఒక్కసారి ఇద్దరి మధ్య అనేది గ్యాప్ అనేది ఫామ్ అయిందంటే అది జీవితాంతం అలాగే ఉంటుంది. అర్థమవుతుంది కదా? రేషియో అనేది వీటి మధ్య ఎంత అయితే మనకు డిఫరెంట్ అనేది ఉంటుందో వీటి మధ్య అంతే ఉంటుంది, వీటి మధ్య అంతే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి వినండి. ఒక తండ్రి ఏజ్ యొక్క 30 సంవత్సరాలమ్మా, ఒక కొడుకు యొక్క 5 సంవత్సరాలు. ఇది చూడండి, ఇతనికి 20 సంవత్సరాలు వచ్చినాయి. అంటే ఎన్ని సంవత్సరాలు? 15. కొడుకుకు 20 సంవత్సరాలు వచ్చినాయి. సో తండ్రికి ఎంత అవుతుందమ్మా అప్పుడు మనకు? సో మనకు 45 years అవుతుంది. అంటే ఇక్కడ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 25 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా? మన 25 ఉంది. అంటే ఒక్కసారి జీవితంలో గ్యాప్ అనేది ఫామ్ అయిందంటే అదే గ్యాప్ మనం చనిపోయేంత వరకు కూడా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటిదమ్మా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి, పై నుంచి కిందికి వస్తేనేమో ప్లస్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది? గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఏముంటుంది? గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమో పై నుంచి కిందికి వస్తేనేమో ప్లస్ చేయాలి, కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి. చూడండి అమ్మా, జాగ్రత్తగా ఏంటండి, ఇట్లా వచ్చిందంటే ప్లస్ చేయాలి, ఇట్లా వెళ్తున్నాం పైకి వెళ్తున్నాం అంటే మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటిది? గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుందో 20 సంవత్సరాల తర్వాత ఆ గ్యాప్ అనేది అంతే ఉంటుంది. 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ గ్యాప్ అనేది అంతే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ నుంచి మనం ఒక 30 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 ఉంటే అక్కడ కూడా 10 ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 30 సంవత్సరాలు తీసుకున్నామమ్మా. 30 సంవత్సరాలు తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 50 అవుతుంది. ఇక్కడ 30 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం 30 సంవత్సరాలు తీసుకుంటే ఏమవుతుందమ్మా? 60 అవుతుంది. చూడండి, ఇటు మధ్య గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది. కాన్సెప్ట్ నెంబర్ 2 చూడండమ్మా, ఒక తండ్రి యొక్క ఏజ్ 30 years ఉందమ్మా. ఒక ఫాదర్ యొక్క ఏజ్ 30 years, సన్ యొక్క ఏజ్ 5 years ఉందమ్మా. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎక్కడ
ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో 25 ఇయర్స్ ఉంది కదమ్మా. ఇది వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 25 ఇయర్స్. అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా? 25. అంటే ఇక్కడ చూడండమ్మా, ఇక్కడికి డిఫరెంట్ ఎంత ఉంది మనకు? 20 ఇయర్స్ ఉంది. అంటే 20 ఇయర్స్ తర్వాత కొడుకు యొక్క ఏజ్ కు తండ్రి ఏజ్ అనేది రెట్టింపు అవుతుంది. ఎట్లా అవుతుంది ఒకసారి? 20 ఇయర్స్ కదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? 20 ఇయర్స్. అంటే ఏమవుతుంది? 50 ఇయర్స్. అర్థమైందా? ఇది వీటి మధ్య చూడండమ్మా, ఇది 25 అయినప్పుడు ఇది 50 అయింది. ఎలా అయింది? మనకు 20 ఇయర్స్ తర్వాత అనేది గ్యాప్ అని, ఈ 20 ఇయర్స్ అనేది మనకు రెట్టింపు అయింది. ఇది జీవితంలో ఒకే ఒకసారి జరుగుతుందమ్మా. ఇంకొకటి చెప్తాను చూడండి. ఒక తండ్రి యొక్క ఏజ్ 26 అనుకుందామమ్మా, ఇతని కొడుకు యొక్క ఏజ్ 4 ఇయర్స్ అనుకుందాం. అవునా? వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది మనకు? 22 ఇయర్స్ ఉంది. సో 22 ఇయర్స్. ఓకే, 22 ఇయర్స్ ఉంది. సో ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది మనకు? 18 ఇయర్స్. అవునా? ఇది కూడా 18 ఇయర్స్ తర్వాత ఏమవుతుందమ్మా మనకు? 44 అవుతుంది. అంటే రెట్టింపు అయిందా లేదా? అంటే ఈ గ్యాప్ అనేది మనము ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది 18 ఇయర్స్ తర్వాత మనకు అదే ఏజ్ అనేది రెట్టింపు అవుతుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా అవుతుందా? ఇక ఎప్పుడు కాదమ్మా. అర్థమవుతుందా? ఎప్పుడు కాదు. ఓకే, జీవితంలో ఒకే ఒకసారి అవుతుంది. ఫస్ట్ పాయింట్ అమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటిది? పై నుంచి కిందికి వస్తేనేమో ప్లస్ చేయాలి, కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి. రెండో పాయింట్ వచ్చేసి గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, ఈక్వల్ గా లేకపోతే ఈక్వల్ గా చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటిది? మనకి ఏంటిదంటే ఇక్కడ జీవితంలో ఒకే ఒకసారి ఒక ఏజ్ అనేది రెట్టింపు ఒకే ఒకసారి అవుతుంది. ఓకేనా? ఇది ఒక థర్డ్ పాయింట్. కథం. ఇది మన ఏజెస్ లలో కాన్సెప్ట్ అమ్మా. ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఏ టెక్స్ట్ బుక్, ఏ బుక్ అన్నా తీసుకోండి, అర్థమెటిక్ బుక్ తీసుకోండి, చాప్టర్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు మనం స్మాల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. చిన్న మీకు ఎలా ప్రాబ్లం చేయాలి, అసలు ఈ చాప్టర్ లో డివిజిబిలిటీ రూల్ తెలిస్తే చాలమ్మా. డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఈ చాప్టర్ మొత్తం క్రాక్ చేయొచ్చు. సింపుల్ టు కాంప్లెక్స్, అంటే చిన్న లెక్కల నుంచి పెద్ద లెక్కల దాకా జస్ట్ డివిజిబిలిటీ రూల్ తెలియాలి. అర్థమవుతుందా? మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ చేయము, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి మనం పూర్తిగా ఎండ్ వరకు సాల్వ్ చేయమమ్మా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కంపల్సరీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలి ప్లస్ దాని యొక్క సొల్యూషన్ కూడా మీకు క్రిస్టల్ క్లారిటీగా మీకు వివరిస్తాను. ఓకేనా? దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలి, కాన్సెప్ట్ కూడా వివరిస్తాను. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండమ్మా, క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇది చూడండమ్మా, ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 4:7. వారిలో ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం అయినా వారి వయసుల మొత్తం ఎంత అని అడిగింది. ఓకేనమ్మా, ఒకసారి చూద్దాము. ఇద్దరు వ్యక్తుల వయసులు ఉన్నాయమ్మా. ఎంత? అది 4:7 ఉంది. అయితే ఒకరి వయసు మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికంగా ఉన్నది. అయితే వారి వయసులో మొత్తం ఎంత అని అడుగుతుంది. ఒకసారి చూడండి, కాన్సెప్ట్ నేను రెండు చెప్తాను. ఏంటిదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలి, ఇంకొకటి కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, ఫస్ట్ ఏమిటి? 4:7 అమ్మా. ఇద్దరు వ్యక్తుల వయసు 4:7. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? మరొకరి వయసు కంటే 30 సంవత్సరాలు అధికం. ఇక్కడ చూడండి, ఇక్కడ అధికం అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3. వీటి మధ్య డిఫరెంట్ ఏంటమ్మా? 3. ఈ 3 అనేది ఏమవుతుందమ్మా? 30 అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది 30? ఇదే కదా. అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ, అంటే ఇక్కడ ఏంటిది? వీరికంటే వీరు ఎక్కువ, అంటే 3 అనేది 30 అవుతుంది. ఓకేనా? భేదము ఎక్కువ, పెద్దగా, ఒకరికంటే ఇంకొకరు పెద్దగా, చిన్నగా, ఇవి వచ్చినప్పుడల్లా డిఫరెంట్ అవుతుందమ్మా. ఇక్కడ నుండి ఈ 3 అనేది దేంతో మల్టిప్లై చేస్తే 30 అవుతుంది, ఇంటూ 10 చేస్తాం. అవునా? ఇక్కడ నుండి ఇంటూ 10 చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడో, ఇది మొత్తం 4:7 ఉంది. సో మొత్తం ఎంత అవుతుందమ్మా? 11 అవుతుంది. అవునా? ఇప్పుడు మనకు ఇండివిజువల్ గా మనకు ఈ వ్యక్తి అంటే ఇది ఏ అనుకుందామమ్మా. జస్ట్ ఇప్పుడు మనం బి అనుకుందాం. అవునా? ఇక్కడ ఏంటిది? A + B అనుకున్నాం, అంటే ఇద్దరు. ఇక్కడ చూడమ్మా, ఏ వయసు కావాలంటే ఇంటూ 10, ఇదేం చేయాలి? ఇంటూ 10 చేయాలమ్మా.
బి వయసు కావాలంటే ఇంటూ 10 చేయాలి, లేదా ఇద్దరు వయసు కావాలంటే ఇంటూ 10 చేయాలి. ఇప్పుడు మనకు ఇండివిజువల్ గా ఏ వయసు ఎంత అవుతుందమ్మా, మనకు ఏ వయసు అనేది 40 అవుతుంది, బి వయసు ఎంత అవుతుందమ్మా మనకు 70 అవుతుంది. సో 40 + 70 ఎంత అవుతుందమ్మా 110 అవుతుంది. ఇది మన కాన్సెప్ట్ అమ్మా, ఓకేనా. ఇది 110 ఎక్కడ ఉందమ్మా మనకు 110 అనేది ఈ విధంగా ఉంది. ఇది మన ఆన్సర్. కానీ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇలాంటివే కాదు ఎలాంటి క్వశ్చన్స్ ఈ ఏజెస్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎగ్జామినర్ ఏదైతే ప్రశ్న ఉంటుందో ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది. ఆ ప్రశ్నలోనే ఆన్సర్ అనేది మనకు ఇండైరెక్ట్ గా ఇచ్చి వెళ్తాడు. దాన్ని మనం ఆ కీ పాయింట్ ను మనం తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏముందమ్మా 4:7 ఉంది. వాడు ఏం అడిగిండు చివరిలో వయసులో మొత్తం అడిగిండు. అంటే మొత్తం అన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 4 + 7 ఏమవుతుంది 11 అవుతుంది. అంటే 11 యొక్క ఆన్సర్ లో మనకు మల్టిప్లై అవుతుంది కదా, 11 యొక్క మల్టిప్లై అవుతుంది కదా ఆన్సర్ లో. సో మనం 11 యొక్క మల్టిప్లై ఇది ఒక్కటే ఉంది చూడండి అమ్మా, మిగతా అని ఏమీ లేవు. ఇట్లా మనకు ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ లో చేసేది, అర్థమవుతుందా. అందుకే మీకు ఏం చెప్పినాను, డివిజిబిలిటీ రూల్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే విధంగా దానితో పాటు మనకేం చెప్పాను, డిజిటల్ సమ్, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా మనకు ప్యూర్ మ్యాథ్స్ లో కానీ అర్థమెటిక్ లో కానీ నెంబర్ సిస్టమ్ లో కానీ ఇంకా అనేక చోట్ల మనకి ఏం ముఖ్యము, మనకు పైథాగరస్ ట్రిప్లెట్ అనేవి ముఖ్యం. ఇవి 3 కాన్సెప్ట్ మీకు వచ్చి ఉండాలి, ఓకేనా. ఒకసారి చూడండి, ఈ విధంగా చేస్తానమ్మా. దీంట్లో మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఈ విధంగా ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఇలా కాన్సెప్ట్ ఉంటుంది, ఇలా ఆప్షన్ బేస్డ్ ఉంటుంది. ఎగ్జామ్ లో చేసే విధానం ఇది. మీకు కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది ఈ విధంగా. దీంట్లో మనం ఎక్స్లు కానీ వైలు కానీ ఎక్కడ కూడా యూజ్ చేయం. సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా, మనకు సురేష్ రమేష్ల ప్రస్తుత వయసు నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తర్వాత సురేష్ వయసు 26 సంవత్సరాలు. రమేష్ ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిందమ్మా. దీన్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చామా, ఏం కంగారేం లేదు. ఫస్ట్ ఏమి ఇచ్చిందమ్మా మనకు, సురేష్ రమేష్, ఇది సురేష్ అనుకుందామమ్మా, ఇది రమేష్ అనుకుందాం. ఇది 4:3, ఓకేనా. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇచ్చింది చూడండమ్మా, ఇది మన ఇంట్, ఇది మనకు కావాల్సింది ప్రాబ్లం చేయడానికి కావాల్సిన ఇంట్ అన్నట్టు. 6 సంవత్సరాల తర్వాత సురేష్ యొక్క వయసు 26 సంవత్సరాలు అయిందమ్మా. ఎంత, సురేష్ యొక్క వయసు ఎంత అయింది 26 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత అంటే కిందికి వచ్చిండు, ఇదేంటిది మనకు ప్రజెంట్. ఇక్కడ ఏంటిదమ్మా 6 సంవత్సరాల తర్వాత సురేష్, ఇదే సురేష్ కదా 26 సంవత్సరాలు అయిందట, సురేష్ ఇదే కదా. 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అయింది. అంటే ఇందులోకెళ్ళి 6 తీసేస్తే, ఇందులోకెళ్ళి మనం 6 తీసేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా ప్రజెంట్ ఏజ్ కి వస్తుంది. అంటే ఇందులోకెళ్ళి తీసేస్తే 6 తీసేస్తే ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది మనకు 20 అవుతుంది. ఎందుకు 20 అవుతుంది, ఇందులో నుంచి 6 తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఇది ప్రజెంట్ లోకి వస్తుంది. అంటే 4 అనేది కాస్త ఏమైందమ్మా 5 అయింది. 4 × 5, ఓకే, 4 × 5 = 20. అదే విధంగా ఇది కూడా ఏమవుతుందమ్మా ఇంటూ 5 వేయండి, ఏమవుతుంది 15 అవుతుంది. ఎస్ ఆర్ నో. ఇక్కడ చూడండి, పి యొక్క ప్రజెంటేజ్ ఎంత 20, సారీ ఎస్ యొక్క ప్రజెంటేజ్ ఎంత 20. ఎస్ అంటే ఎవరమ్మా సురేష్, సురేష్ యొక్క ప్రజెంటేజ్ ఎంత 20. అదే విధంగా ఇదేంటిది ఆర్ అంటే ఎవరమ్మా రమేష్, రమేష్ యొక్క ప్రజెంటేజ్ ఎంత 15. మనకు అడిగింది ఏంటిది రమేష్ ప్రస్తుత వయసు, ఇదే కదమ్మా 15. ఇంత సింపుల్ గా వస్తుందమ్మా రమేష్. ఇగో ఈ విధంగా ఇక్కడ ఎక్స్లు కానీ వైలు కానీ ఎలాంటిది అవసరం లేదు. హోల్ చాప్టర్ లో ఎక్కడ కూడా ఎక్స్ ఉండదు, వై ఉండదు, ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకు 6 ఇయర్ చూడండి, ఈ 20కి 6 ఇయర్ కలిపితే మనకు 26 వచ్చింది. అదే విధంగా ఒకవేళ మనకు రమేష్ ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత సురేష్ వయసు 26 సంవత్సరాలు అయింది కదా. అదే విధంగా ఒకవేళ మనకి ఇచ్చి ఉన్నాడు అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత రమేష్ యొక్క వయసు ఎంత అన్నప్పుడు దీనికి ఏం కలపాలి 6 కలపాలి. 6 కలిపినప్పుడు ఏమవుతుందమ్మా మనకు 26 కలపండి. 6 కలిపితే ఏమవుతుంది మనకు 21 అవుతుంది. ఏమన్నా క్యాన్సల్ అవుతాయమ్మా, ఏమీ కావు. అర్థమవుతుందా. ఈ విధంగా మనకు 6 సంవత్సరాల తర్వాత మనకు సురేష్ యొక్క ఏజ్ 26,
6 సంవత్సరాల తర్వాత మనకు రమేష్ యొక్క ఏజ్ 21. ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది 15. కానీ నేను కాన్సెప్ట్ మీకు క్లియర్ కావాలని నేను ఇది కూడా చెప్పినాను. అర్థమవుతుందా? ఈ విధంగా చేయాలమ్మా. ఓకే, ఇది 15 అనేది మన ఆన్సర్. ఓకే, ఇది అండి ఈ రోజటి వీడియో. రేపు మరొక 10 క్వశ్చన్ తీసుకుందాం. ఈ రోజు 2 క్వశ్చన్స్ తీసుకున్నాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్గా అవుతుందండి. లెంత్గా అయితే మనకు ఏంటంటే లెంత్గా అయితే ఏమవుతుందంటే చాలా మంది స్కిప్ చేస్తున్నారు. సో అలా చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఒక్కసారి మీరు బట్టి విధానాన్ని వదిలేస్తారనుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండమ్మా. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మీరు బట్టి పడితే పదే పదే ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్లో ఆ బట్టి విధానాన్ని ఎగ్జామ్లో మీరు అమలు చేస్తారని అనుకుంటే మీరు చాలా వరకు మీరే మోసం చేసుకున్నట్టు. ఓకేనా? సో బట్టి విధానాన్ని వదిలేయండి. అక్కడ కాన్సెప్ట్ తెలుసుకుంటేనే మీకు ప్రాబ్లం అయితే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. 1 మంత్ ప్రాక్టీస్ చేయకుండా మీకు ఆ ప్రాబ్లం గుర్తుంటుంది. మీరు బట్టి పట్టారనుకోండి, పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. కొంచెం అటు ఇటు ఇచ్చిర్రంటే మీరు ఆ ప్రాబ్లంను వదిలేసుకోవాల్సిందే. ట్రై చేస్తారు కానీ ఆన్సర్ మ్యాచ్ కాదు. ఒకవేళ ఆన్సర్ మ్యాచ్ అయిందనుకో అదే పెడతారు. సో బట్టి విధానం వదిలేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా? కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే ఇక ఆ టాపిక్ లో ఏది వచ్చినా కానీ చేయగలుగుతారు. బట్టి విధానాన్ని వదిలేయండి. ఇది అండి మన ఈ రోజటి వీడియో. సో రేపు ఈ విధంగానే ఇంకొక 10 క్వశ్చన్స్ మీ ముందు తీసుకుంటాను. ఈ రోజు 2 మాత్రమే తీసుకున్నాను. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. రేపటి నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఒకసారి చూడండి అమ్మా. ఏ, బి మరియు సిల యొక్క వయసులో నిష్పత్తి 3:6:7. బి మరియు సిల వయసుల మధ్య భేదం 10 years. అయినా ఏ మరియు బిల వయసుల మధ్య భేదం ఎంత? ఏం లేదమ్మా, మనకేమి ఇచ్చిండు? ఏబిసిలు ఇచ్చిండు. ఒకసారి రాద్దాం. ఇక్కడ ఏ ఇచ్చిండు, ఒకసారి చూడండి. మనకు ఇక్కడ ఏ ఇచ్చిండు, అదేవిధంగా ఇక్కడ బి ఇచ్చిండు, ఇక్కడ సి ఇచ్చిండు. ఏ ఎంత అమ్మా? 3, అదేవిధంగా 6, అదేవిధంగా 7. అయితే ఏమంటుండు? బి మరియు సిల వయసుల మధ్య భేదం 10 సంవత్సరాలు ఉంది. బి మరియు సి వీటి మధ్య భేదం ఎంత ఉందమ్మా? 1 ఉంది. అవునా? 1 పార్ట్ అనేది ఎంత అయిందమ్మా? 10 years అయింది. అంటే ఇంటూ 10. ఇక్కడ చూడండి, ఇంటూ 10 అయినప్పుడు దీన్ని కూడా మనం ఇంటూ 10 చేయాలి, దీన్ని కూడా మనం ఇంటూ 10 చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది 70 అవుతుంది. అవునా? ఇదేమవుతుంది? మనకు 60 అవుతుంది. ఎస్, ఇదేమవుతుంది? మనకు ఇంటూ 10 చేసినప్పుడు 30 అవుతుంది. అవునా? సో మనకి ఈ డిఫరెంట్ ఎంత ఉందమ్మా? మనకు 10 ఉంది. అవునా? వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 30. మనకు కావాల్సింది ఏంటిది? ఏ మరియు బిల వయసుల మధ్య భేదం ఎంత వచ్చింది? 30 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. ఈ విధంగా ఇది ప్రాసెస్ అమ్మా. అదే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలంటే ఒక్కసారి వినండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేను ఆప్షన్స్ నేను ఇచ్చినవి కాదమ్మా, ఇవి ఎగ్జామ్ లో వచ్చినాయి. ఒక్కసారి చూడండి. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా చేయాలని ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చిండు? ఏబిసిల వయసుల నిష్పత్తి ఎంత? 3:6:7 ఇచ్చిండు. ఓకేనా? తర్వాత ఏమి ఇచ్చిండు? ఏబిల వయసుల మధ్య భేదం. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనం కనుక్కుంటే ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా భేదం? డిఫరెంట్ అనేది 3 ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇది 10 years ఇచ్చిందమ్మా. లేదా మనం ఏం తేలకుండా కానీ ఇక్కడ ఏ మరియు బిల వయసుల మధ్య భేదం అడిగింది కాబట్టి ఇక్కడ 3 ఉందమ్మా. 3 తో డివిజిబుల్, అంటే 3 యొక్క డివిజిబుల్ ఇది అవుతుందమ్మా? కాదు. ఇది అవుతుందా? కాదు. ఇది అవుతుందా? కాదు. ఇదే అవుతుంది. ఇది ఆన్సర్. ఈ విధంగా పెట్టచ్చు. ఇంకొక టైప్ లో మనకి ఇది 1 పార్ట్ అనేది 10 అయింది, 3 పార్ట్ ఏమవుతుందమ్మా? 30. ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పెట్టాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. మోహిత్ ప్రస్తుత వయసులో నిష్పత్తి 5:7. 6 years తర్వాత రోహిత్ వయసు 36 సంవత్సరాలు అవుతుంది. మోహిత్ ప్రస్తుత వయసు ఎంత? ఏం లేదమ్మా, క్వశ్చన్ సింపుల్ గానే ఉంటుంది. చూడండి అమ్మా, మనకు ఇక్కడ మోహిత్ అని ఇచ్చిండు. ఇక్కడ నేను రోహిత్ ను R తీసుకుంటున్నాను, మోహిత్ ను M తీసుకుంటున్నానమ్మా. వీటి రేషియో ఎంత? 5:7. అయితే ఏమంటుండే ఇక్కడ మనకు 6 సంవత్సరాల తర్వాత రోహిత్ వయసు 36 సంవత్సరాలు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత కావాలి? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుందమ్మా? 36 అవుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, 6 సంవత్సరాల తర్వాత 36 అయిందంటే ఇదేంటిది? ప్రజెంట్.
అవునా? సో ప్రజెంట్ ఏమవుతుంది, ఇది 6 సంవత్సరాల తర్వాత అంటే ఇందులో నుంచి 30 పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎంత, 36 నుంచి 6 తీసేస్తే ఎంత, 30 అవుతుంది. అంటే ఇది 30 అవుతుంది కదమ్మా. ఎంతలా 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 36లో వస్తుంది. అవునా? దీన్ని 6 ఇంటూ మల్టిప్లై చేసినాం కాబట్టి దీన్ని కూడా మనం ఇంటూ మల్టిప్లై 6తో చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు, ఇక్కడ చూడండి మీరు గమనించండి, ఇక్కడ 6 టేబుల్లో 7 6 ఏమవుతుందమ్మా, 42 అవుతుంది. మనకు 42 ఎక్కడ ఉందమ్మా, ఇది ఆన్సర్. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఓకే, చూడండి అమ్మా, 5th క్వశ్చన్ చూడండి. సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల భేదం 40 సంవత్సరాలు అయినా 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చిండు, సురేష్ వాళ్ళ తండ్రి వయసుల నిష్పత్తి 2:7 ఇచ్చిండమ్మా. ఇక్కడ నేను సురేష్ ను ఎస్ అనుకుంటున్నాను, వాళ్ళ ఫాదర్ ను ఎఫ్ అనుకుంటున్నాను. వాళ్ళ యొక్క రేషియో ఎంతమ్మా, 2:7. ఓకే, అయితే ఏమంటాడు, వారి వయసుల మధ్య భేదం 40 సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, 5 పార్ట్స్. ఈ 5 పార్ట్ అనేది కాస్త ఏమైంది, 40 అయింది. అంటే ఎంతలో పోతుంది, 8లో పోతుంది. ఈ 8 ఇంటూ 8 అయింది కాబట్టి దీన్ని కూడా 8 చేయండి అమ్మా, దీన్ని కూడా 8 చేయండి. అప్పుడు ఏమవుతుంది, 8 2 జా 16, 8 7 జా 56. అవునా? ఇదేంటిదమ్మా మనకు ప్రజెంట్ ఏజ్. ఇదంతా ఏంటిది, ప్రజెంట్ ఏజ్. ఓకే, మనకేమన్నాడు నెక్స్ట్ 6 సంవత్సరాల క్రితము అంటే 6 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ నుంచే కదమ్మా మనకు పైకి వెళ్ళాలి. ఎంత, -6 చేయాలి. -6 అంటే ఇట్లా -6 చేయండి 10 అవుతుంది. ఇలా -6 చేయండి 50 అవుతుంది. సో మనకు ఈ జీరో క్యాన్సిల్ అయిన తర్వాత ఏమవుతుందమ్మా, 1:5 అవుతుంది. ఇదే కదమ్మా మనకు 1:5. ఈ విధంగా సింపుల్ గా చేయాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అమ్మా. ఏ, బి మరియు సిల వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3:4 అయితే సి యొక్క ప్రస్తుత వయసులో ఎంత? చూడమ్మా, ఏ, బి మరియు సిల వయసుల మొత్తం 93 ఇయర్స్. 10 ఇయర్స్ క్రితం వారి వయసుల నిష్పత్తులు 2:3:4 అయితే సి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ చూడండమ్మా, దీన్ని సింపుల్ గా మనం ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందమ్మా, 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3 ఇచ్చింది, 2:3:4. ఇక్కడ చూడండమ్మా, మనం ఫస్ట్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. సో మనకి ఏమి ఇచ్చిండు, 10 సంవత్సరాల క్రితం. సో 10 ఇయర్స్. అవునా? 10 ఇయర్స్ తర్వాత ఏమైందమ్మా, మనం 2:3:4. జాగ్రత్తగా వినండి, 2:3:4 అయింది. ఓకే, రైట్. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ, ఏబిల ప్రస్తుత వయసుల మొత్తం అంటే 93 ఇయర్స్. 90 ఇది కదమ్మా నాకు 93. ఇక్కడ చూడండి, మనం ఇది అనేది ఇది మొత్తం ఎంత అవుతుంది, 7 ప్లస్ 2 9 అవుతుంది. ఈ 9 చూడండి అమ్మా, ఇది 93 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే 2కు 10 ఇయర్స్ ఉంటుంది, 3కి 10 ఇయర్స్ ఉంటుంది, 4కు 10 ఇయర్స్. అంటే ఇక్కడ మొత్తం ఎంత, 10 3 జా 30. అంటే ఇందులో నుంచి 30 మైనస్ చేయాలి. అప్పుడు 30 మైనస్ చేసిన పైకి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు ఏకు 10 ఇయర్స్ చేయాలి, బికు 10 ఇయర్స్, సికు 10 ఇయర్స్. మొత్తం టోటల్ ఎంత అవుతుంది, 3 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ అనేవి మనకు ముగ్గురి కలిపి 30 ఇయర్స్ అనేవి మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, 63 అవుతుంది. సో 9 ఎంతలో పోతుంది, 7లో పోతుంది. అవునమ్మా, 7 పోతుంది కాబట్టి ఈ 7 అనేది వీటిని మల్టిప్లై చేయండి. 7 అనేది మల్టిప్లై చేయండి. ఇది ఏంటిది మనకు వచ్చింది, ఇప్పుడు ఇది 14 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటిది, ఓన్లీ మనకు సిఏ కావాలి. ఇదే కదా సి కావాలి కాబట్టి ఇది 28 అయింది. సో 28 అయింది. సో మనకి ఏం అడిగిండో వాడు ప్రజెంట్ ఏజ్ అడిగిండు. ప్రజెంట్ ఏజ్ అంటే ఇక్కడ పైన వచ్చి మనకు ప్రజెంట్ కి రావాలంటే ఏం కలపాలి, 10 కలపాలి. 10 కలిపినప్పుడు ఇది ఏమవుతుందమ్మా, మనకు 10 కలిపినప్పుడు 38 అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చమ్మా. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, 7th క్వశ్చన్ ఇది. పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అగును. అయినా పి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఒకసారి చూడండి అమ్మా, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇది పి, ఇది క్యూ. ఇక్కడ రాద్దామమ్మా, ఫస్ట్ ఇది పి, ఇది క్యూ అమ్మా. ఓకే, ఇదేంటిది ప్రజెంట్. ఇక్కడ నేను ప్రజెంట్ అని రాస్తున్నాను. పీక్యూల నిష్పత్తి ఎంతమ్మా మనకు, పీక్యూలది 7:3 ఉంది. ఓకే, తర్వాత ఏమన్నాడు, 4 సంవత్సరాల తర్వాత. సో 4 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్. ఓకే, ఎంత అవుతుంది అప్పుడు, 2:1 అవుతుంది. 2:1 అవుతుంది. ఇక్కడ చూడండి,
అయితే P యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. ఇక్కడ 2:1, ఇక్కడ 7:3. ఇవి ఏమన్నా మనకు వీటి డిఫరెంట్ అనేది ఈక్వల్ గా ఉందా? ఇక్కడ చూడండి ఈక్వల్ లేదు, ఇది 4 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. సో మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో దీన్ని కూడా 4 వేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 4. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది? సో ఇది 8 అవుతుంది, అప్పుడు మనకి 4 అవుతుంది. ఇదేమవుతుంది? యాజ్ టీజ్ గా మనకు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా మనకు? 1. ఈ 1 పార్ట్ అనేది ఎంత అయింది మనకు? ఇక్కడ చూడండి 4 అయింది. అవునా? సో 1 దేంతో గుణిస్తే 4 అవుతుంది, 4 తోని. ఈ 4 మీకు ఏం కావాలి? ఇప్పుడు P యొక్క ప్రస్తుత వయసు కావాలి. ఇక్కడ P ఏంటిదమ్మా? ఇదే కదా P, ఇదే కదా P, ఇది P యొక్క ప్రస్తుత వయసు ఎంతమ్మా? 7. సో 7 4 జా 28. అదే విధంగా మీకు Q కావాలనుకోండి, ఈ 4 ను ఇంటూ 4 చేయండి, అప్పుడు ఏమవుతుంది? 12 అవుతుంది. అదే విధంగా లేదా ఆఫ్టర్ 4 years అంటే 4 సంవత్సరాల తర్వాత P యొక్క ఏజ్ ఎంతమ్మా మనకు? ఏమవుతుంది? P యొక్క ఏజ్ ఆటోమేటిక్లీ 32 అవుతుంది. ఇంటూ 4 వేయండి. దేనికి ఏ ఏజ్ కావాలంటే ఆ ఏజ్ 4 వేయండి. ఇదేమవుతుంది మనకు? 16 అవుతుంది. లేదా ఇలా చేయకుండా మనకు దీనికి 28 కు 4 కలిపిన 32 అవుతుంది, 12 కు 4 కలిపిన 16 అవుతుంది. ఇలా మనము దేని ఏజ్ అయినా మనం ఈజీగా అనుకోవచ్చు. సో మనకు ఏంటిది? ఇప్పుడు P యొక్క ఏజ్ ఎంత? 28. సో మనకి ఎక్కడ ఉంది? 28. ఇది ఈ విధంగా ఉంది. సో ఇది అనేది ప్రాసెస్ అమ్మా. దీన్ని X లో Y లో కాకుండా ఇది ప్రాసెస్. ఇది చాలా మంది సాధారణంగా ఎవరైనా వేస్తారు. ఇక్కడ చూడండి మనం పెన్ పేపర్ లేకుండా ఎలా వేస్తామంటే P మరియు Q లో ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంతమ్మా మనకు? వయసుల నిష్పత్తి వచ్చేసి మనకు 7:3 ఉందమ్మా. ఇక్కడ 7:3 ఉంది. ఇక్కడ మనకి ఏం అడిగిండు? లాస్ట్ కు P అడిగిండు. ఇది P కదమ్మా, అవునా? ఇదే కదా మనకు P అడిగిండు, P ఇదే కదా P. సో 7 టేబుల్ లో P ఎక్కడ ఉందమ్మా? ఇది ఒక్కటే ఉంది మనకు. ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు, కాబట్టి ఇదే మనకు ఆన్సర్. ఎగ్జామినర్ దాదాపుగా ఇలాంటి మనకు ఇస్తాడమ్మా. ఓకే, ఒకవేళ ఇది మనకు 7 తో పోనప్పుడు మనకు 3 తో పోయే టేబుల్స్ కూడా ఉంటాయమ్మా. ఓకేనా? ఇది ఈ విధంగా వేయచ్చు. ఓకే, చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. A మరియు B ల యొక్క వయసుల నిష్పత్తి 3:5. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయినా ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత? ప్రస్తుతం వారి వయసులు ఎంతమ్మా? ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్? ఏం లేదు, A B ల యొక్క వయసుల నిష్పత్తి ఎంత? ఫస్ట్ నేను రాస్తున్నాను చూడండి. AB, ఇక్కడ A రాస్తున్నాను, ఇక్కడ B రాస్తున్నాను. ఇదేంటిదమ్మా మనకు వచ్చేసి ప్రజెంట్ ఏజ్. ఇక్కడ P అవసరం ఎంతమ్మా మనకు? 3:5 వచ్చింది. ఓకే రైట్. తర్వాత ఏమంటుండవు? 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అంటే 10 years. ఇదే కదమ్మా. ఆఫ్టర్ 10 years ఎంత అవుతుంది మనకు? 31:45 అవుతుంది. ఇప్పుడు మనం నేనేం చెప్పినాను? డిఫరెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. చూడండి మనకు డిఫరెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. డిఫరెంట్ ఈక్వల్ గా ఉందమ్మా. ఇక్కడ మనకు 2 ఉంది, ఇక్కడ ఏముందమ్మా మనకు? చూడండి 31 లో పోతే మనకి 45, 31 లో డిఫరెంట్ ఉంది, 14 ఉంది. సో మనకి ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మనం ఈ 14 ఉంది కదమ్మా. సో మనం దీన్ని మనం 7 తో చేస్తే అప్పుడు ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది. అంటే మనం దీంట్లో ఏమైనా మార్చడం అవసరమా? ఏం లేదు, కేవలం దీన్ని మార్చాలి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది? సో ఇది 6 అవుతుంది, సారీ ఇది 7 3 ఏమవుతుందమ్మా మనకు? 21 అవుతుంది. ఇదేమవుతుంది? 7 5 35 అవుతుంది. అవునా? సో 35 అయింది. సో మన ఇదేమవుతుంది అప్పుడు? 31:45 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 35 కి 45 కి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 10 ఉంది. అవునా? ఈ 10 పార్ట్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇది 10 years కి అవుతుంది. సో మనకు 10 పార్ట్ అనేది 10 years కి ఈక్వల్ అయినప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? 1 కదా, 1 తోనే కదా. సో ఇంటూ 1 చేయండి, ఇంటూ 1 చేయండి. ఇంటూ 1 చేసిన ఇంటూ 1 తో దేని గురించిన అదే వస్తుంది కదా. సో మనకు 21, ఇది 35 అంటే ప్రెజెంటేజ్ కదా ఇది మనకు. సో ప్రెజెంటేజ్ అనేది A యొక్క ప్రెజెంటేజ్ 21, B యొక్క ప్రెజెంటేజ్ 35. ఎక్కడుందమ్మా? 21, 35. ఈ విధంగా మనం ప్రాసెస్ ప్రకారం చేయొచ్చు. లేదు నేను ప్రాసెస్ ప్రకారం చేయలేను అన్నప్పుడు ఒక్కసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఇది మనకు, ఎందుకంటే ప్రతిదాన్ని మనం ప్రాసెస్ ప్రకారం చేయకూడదమ్మా. పెన్ పేపర్ లేకుండా మనం ఈజీగా ఎలా చేస్తామో చూడండి. A B ల యొక్క వయసుల నిష్పత్తి 3:5. ఫస్ట్ ఏం చేద్దాం మనము? ప్రజెంట్ ఇదంతా ఏంటిదమ్మా? ఇది ఇచ్చిందంతా ప్రజెంట్ ఏజ్. అవునా? సో మనకు ప్రజెంట్
3 మరియు 5 టేబుల్లో మనకి క్యాన్సల్ కావాలి, అవునా? చూడండి, మనకు 3 మరియు 5 టేబుల్లో కావాలి. ఇది 3 తో అవుతుంది 5 తో, 3 తో అవుతుంది 5 తో, 3 తో అవుతుంది 5 తో, 3 తో అవుతుంది 5 తో. ఓకే, మనకి ప్రతి ఆప్షన్ కూడా అవుతుంది. ఓకేనా, లిమిట్ ఇట్. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45. ఇదంతా ఏంటిదమ్మా మనకు? ఇదంతా ఏంటిది? ప్రెజెంట్ ఏజ్, అవునా? ప్రెజెంట్ ఏజ్ అయినప్పుడు మనం 10 సంవత్సరాల తర్వాత, అంటే ఇదంతా మనకు ప్రెజెంట్ ఏజ్. సో 10 సంవత్సరాల తర్వాత ఈ 31 టేబుల్లో పోవాలి, లేదా 45 టేబుల్ అంటే 9 టేబుల్లో పోవాలి, క్యాన్సల్ కావాలి, అవునా? సో మనకి వీటన్నిటికి 10 10 కలుపుదామమ్మా. దీనికి 10 కలపండి, దీనికి 10 కలపండి. ఏంటి ఏమవుతుంది అప్పుడు? 31 అవుతుంది, ఇది మనకు 45 అవుతుంది. చూడండి అమ్మా, 31 టేబుల్లో ఇది ఒక్కటే పోతుంది. లేదా మీకు కావాలనుకుంటే ఇవన్నీ పోవు. ఒకసారి చూడండి, దీనికి 10 కలపండి, దీనికి 10 కలపండి. ఏమవుతుందమ్మా? ఇది మనకు 34 అవుతుంది, ఇదేమవుతుంది? 50 అవుతుంది. ఇది 10 10 కలిపితే ఇది 28 అవుతుంది, ఇది 40 అవుతుంది. దీనికి 10 కలిపితే ఏమవుతుంది? 37 అవుతుంది, ఇది 55 అవుతుంది. ఇక్కడ చూడండి, 31 టేబుల్లో మనకి ఆన్సర్ అవుతుందా? ఇందులో ఇది ఒక్కటే అవుతుంది, కాబట్టి ఇదే మన ఆన్సర్. ఈ విధంగా మీరు ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా చూడమ్మా, 9th క్వశ్చన్ చూడమ్మా. మెల్లిమెల్లిగా నేను డెప్త్నెస్ అనేది పెంచుతూ పోతాను. కాంప్లెక్స్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తుందమ్మా. మీరు అన్ని ఈజీ అనుకున్నారు, కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9th ఇది. తల్లి కూతురు యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1 అయినా 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, ఇది నాట్ ఓన్లీ టెట్ టు డిఎస్సి అమ్మా, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, మన తెలంగాణ ఏపీలో వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, టెట్ టు డిఎస్సి కావచ్చు, ఇవన్నిట్లకు యూజ్ అయ్యే క్వశ్చన్స్ అమ్మా. నేను సింపుల్ టు కాంప్లెక్స్ తీసుకుంటున్నాను. అటు ఎస్ఎస్సి తీసుకుంటున్నాను, సిజిఎల్ఈ తీసుకుంటున్నాను, అదే విధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, మన టెట్, డిఎస్సి, ఎస్ఐవి ఇవన్నీ తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా, ఎలాంటి ఎక్స్లో వైలు లేకుండా ఎగ్జామ్ దీని జనరల్ మెథడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా చేయాలనేది మీకు నేను క్లిస్టర్ క్లారిటీగా వివరిస్తున్నాను. ఒకసారి చూడండమ్మా, తల్లి కూతురు. ఫస్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. తల్లి కూతురు ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ మనం ఇక్కడ మదర్ అనుకుందాం, తల్లి అంటే, అదే విధంగా దీన్ని డాటర్ అనుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ప్రస్తుత వయసు, ఇక్కడ నేను పి రాస్తున్నాను కాబట్టి ఇది ప్రజెంట్ ఏజ్. ఓకే, ఎంత ఉందమ్మా మనకు? 7:1 ఉంది. ఓకే, రైట్. తర్వాత ఏమన్నానమ్మా? 4 సంవత్సరాల క్రితం, ఈ నుంచే కదమ్మా 4 సంవత్సరాల క్రితం అంటే -4 అయినప్పుడు ఎంత ఉందమ్మా మనకు? 19:1 ఉంది. 19:1 ఉంది. నెక్స్ట్ ఏమన్నానమ్మా? 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు ఎంత అంటే ఇక్కడ నుంచి కదా 4 years. సో 4 years అంటే ఇక్కడ ఇది ఏమవుతుంది? తల్లి వయసు ఇదే కదమ్మా, రైట్. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే, ఫస్ట్ మనకు రేషియో అనేది డిఫరెంట్ చూడాలమ్మా. ఈ రేషియోల మధ్యలో వీటి మధ్య ఎంత డిఫరెంట్ ఉందమ్మా? 4 ఎంత ఉంది? 6 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా మనకు? చూడండి, 18 ఉందమ్మా. ఓకే, ఇది 18 ఉంది, ఇది 6 ఉంది. మనం దీన్ని 3 తో మల్టిప్లై చేసినప్పుడు ఇది 18 అవుతుంది కదమ్మా. 6 × 3 18, ఇది 18. సో మనం ఏమవుతుంది ఇప్పుడు? దీన్ని మనం 3 తో మల్టిప్లై అంటే 7 3s ఏమవుతుందమ్మా? 21 అవుతుంది. ఇదేమవుతుంది? 3 అవుతుంది. ఇది ఏంటిదమ్మా మనకు? 19 అవుతుంది. ఇది 1 అవుతుంది. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకు రేషియో అనేది పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ మనకు పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ రేషియో అనేది పెరుగుతూ ఉంటుంది. కింది నుంచి పైకి వెళ్తున్న కొద్దీ రేషియో అనేది తగ్గుతూ ఉంటుందమ్మా. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చిన్న పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కొంతవరకు ప్రాబ్లమ్స్ మనము ఇలా ప్రాసెస్ తెలిసినప్పుడు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటిది? పై నుంచి కిందికి వస్తున్నప్పుడు రేషియో పెరుగుతుంది. చూడండి, ఇది 19 నుండి 21 అయింది. అలా మళ్ళీ నెక్స్ట్ మీకు 4 సంవత్సరాల తర్వాత అంటే దాని యొక్క రేషియో అనేది ఇంకా ఉంటుంది, అంటే 21 కంటే ఎబోవ్ ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనకు ఒకవేళ 5th ఆప్షన్ ఇలా ఇచ్చినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ కు, ఆ 5th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అన్నప్పుడు మనకు ఇలాంటి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయమ్మా. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 18 ఉంది. వీటి మధ్య ఎంత ఉందమ్మా? 18 ఉంది. సో మనకు
చూడండి అమ్మా వచ్చేసింది రైట్. ఇంకేమంటుంది మనకు 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు ఎంత? ఇక్కడ 4 years ఇచ్చింది కదమ్మా, వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 కాస్త ఏమైందమ్మా 4 అయింది, అంటే ఇంటూ 2 అయింది. ఈ 2 మనకి ఏం అడిగిండు? 4 సంవత్సరాల తర్వాత ప్రజెంట్. ఇప్పుడు ఇది ఇంటూ 2 వేయండి, ఇంటూ 2 వేయండి. ఒకవేళ 19 into 2 ఏమవుతుందమ్మా 38 అవుతుంది. ఇదేమవుతుంది మనకు 2 అవుతుంది. ఇదేంటిది? 4 years ago అంటే 4 సంవత్సరాల క్రితం ఏమవుతుంది? ఎం యొక్క వయసు, ఎం అంటే ఎవరు? తల్లి. మదర్ యొక్క వయసు 38 అవుతుంది. అదేవిధంగా డాటర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అదే విధంగా ఇక్కడ 2 వేయండి, ఇంటూ 2 వేయండి. ఇది ఎప్పుడు అవుతుంది? ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందమ్మా మనకు 42 అవుతుంది. మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ 42. అదే విధంగా డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందమ్మా 6 అవుతుంది. కానీ మనకు అడిగింది ఇదేనా? కాదు. ఏం అడిగిండు? 4 సంవత్సరాల తర్వాత, అంటే దీనికి 4 కలిపితే అయిపోతుంది కదమ్మా 4. దీనికి 4 కలిపితే డాటర్ ఏజ్ వస్తుంది. మదర్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 46 అవుతుంది. అప్పుడు డాటర్ యొక్క ఏజ్ ఏమవుతుందమ్మా మనకు 10 అవుతుంది. ఈ విధంగా మనం క్రిస్టల్ క్లారిటీగా వివరించాలి. సో మనకి ఏం అడిగిన వాడు? తల్లి యొక్క వయసు ఎంత అంటే ఎప్పుడు? 4 సంవత్సరాల తర్వాత. తల్లి అంటే ఇదేనే కదమ్మా, మదర్ యొక్క ఏజే కదా 46. ఇదే కదా మనకు 46. ఇది అనేది ఓవరాల్ కాన్సెప్ట్ అమ్మ. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ హాల్లో ఈ విధంగానే చేస్తారు. అర్థమవుతుందా? ఇదే ప్రాసెస్ ఎగ్జామ్ హాల్లో చేస్తారు. కానీ మనం స్మార్ట్ వేలో వెళ్ళాలి కదా. చూడండి చూడమ్మా, క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకు ఇదంతా ఏంటిదమ్మా 4 years తర్వాత. ఈ ఏజ్లన్నీ ఎప్పటివి? 4 సంవత్సరాల తర్వాత తల్లి యొక్క వయసు. ఇదంతా ఎప్పటివి? 4 సంవత్సరాల తర్వాత ఇవన్నీ. ఓకేనా? మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఫస్ట్ ఇక్కడ 4 సంవత్సరాల తర్వాతే అయినప్పుడు మన 7 టేబుల్లో ఇది మదర్ కదా, 7 టేబుల్లో క్యాన్సల్ కావాలి కదా. ఎప్పుడు? 4 సంవత్సరాలు అంటే దీంట్లో నుంచి మనం ప్రస్తుతం ఏజ్ కావాలి. ప్రస్తుతం ఏజ్ కావాలంటే ఇవన్నీ కూడా 4 years తర్వాత. ఇందులోకి 4 మైనస్ చేసినప్పుడు మనకు ప్రజెంట్ ఏజ్ వచ్చేస్తుంది కదా. చూడండి ఇందులోకి 4 తీసేసినాం అనుకోండి అమ్మా 38 అవుతుంది. అవునా? ఇందులోకి 4 తీసేసినాం అనుకోండి 42 అవుతుంది. ఇందులోకి 4 తీసేసినాం అనుకోండి 32 అవుతుంది. ఇందులోకి 4 తీసేసినాం అనుకో 34 అవుతుంది. ఎందుకు 4 తీసేస్తున్నాం? ఎందుకంటే ప్రజెంట్ ఏజ్ లోకి మనకు కన్వర్ట్ చేస్తే 7 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడమ్మా 4 టేబుల్. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇదేంటి? 4 సంవత్సరాల తర్వాత ఇవన్నీ. ఇదంతా ఏంటిది? ప్రజెంట్ ఏజ్. ఎవరిది? మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. సో మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ లో మనకు 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏముందమ్మా? ఇక్కడ ఇది 7 టేబుల్లో కాదు, ఇది 7 టేబుల్లో కాదు, ఇది కాదు, ఇది ఒకటే అవుతుంది. సో మనకి ఏది అవుతుందమ్మా ఆన్సర్? ఇది అవుతుంది. ఈ విధంగా స్మార్ట్ వేలో ఇలాంతా సోది లేకుండా స్మార్ట్ వేలో ఈ విధంగా వెళ్ళాలి. ఇలాంటి నాలెడ్జ్ కోసమే నేను ఇలాంటి వాటి కోసమే మన వీడియోస్ అనేది ఫుల్ లెంత్ గా చూడమని చెప్తున్నాను, స్కిప్ చేయకుండా. ఇలాంటి మీరు మిస్ అయిపోతారు. ఓకేనా? ఇది అండి. చూడండమ్మా 10th క్వశ్చన్. దీని తర్వాత ఇంకో క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూడండమ్మా. 3 సంవత్సరాల క్రితం రాము గోపిల వయసుల నిష్పత్తి 4:3. 2 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:4 అయితే వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? జస్ట్ వినండి, ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఇది మనకు ఇది రాము, ఇది గోపిల నిష్పత్తి అమ్మ. ఇదేంటిది మనకు ప్రజెంట్. ఓకే, సో ప్రజెంట్ అనేది మనకి ఎక్కడ కనబడుతుందా? ఇదే కనబడుతుంది. ఇక్కడ మాత్రమే కనబడుతుంది. సో ప్రజెంట్ వాల్యూ అనేది మనకి ఇవ్వలే. సో నా 3 సంవత్సరాల క్రితం, ఇక్కడ నుంచి 3 సంవత్సరాల క్రితం ఎంత ఇచ్చిండమ్మా మనకు? 4:3 ఇచ్చిండు. ఇదేంటిది? రాము, ఇది గోపిది. తర్వాత ఏమి ఇచ్చిండు? 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిండు, అంటే +2. ఏమి ఇచ్చిండమ్మా మనకు? 5:4 ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఈ నిష్పత్తుల మధ్య గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉండాలి. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా మనకు? 1 ఉంది. అవునా? వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది మనకు? 1 ఉంది. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి మనకు ఇక్కడ చూడండి 3 నుంచి 4 వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా మనకు? 1 అనేది ఎంత అవుతుంది? 3 + 2 ఏమవుతుందమ్మా? 5 అవుతుంది. అంటే ఇంటూ 5 వేయచ్చు కదా, అప్పుడు 5 వేయచ్చు. సో మనం ఈ 5 ఉంది కదమ్మా, ఇంటూ 5 వేయండి, ఇది ఇంటూ 5 వేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు? ఇది 20 అవుతుంది, ఇది 15 అవుతుంది.
ఎస్ ఆర్ నో 15 అవుతుంది. సో మనకి ఇది ఎప్పుడు వచ్చింది, మనకు 3 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ మనకేం అడుగుతుండో వారి ప్రస్తుత వయసులో మొత్తం ఎంత. ఇక్కడ చూడండి ప్రస్తుతం వయసు చూడండి అమ్మా, ఇది 20 ఉంది, ఈ 3 కలిపినాం అనుకోండి అప్పుడు ఏమవుతుందమ్మా 23 అవుతుంది. అదే విధంగా ఈ 15 కు 3 కలిపినాం అనుకో, ఎందుకు కిందికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ చేసుకుంటూ పోవాలి, పైకి వెళ్తే మైనస్ చేసుకుంటూ పోవాలి. చెప్పాను కదా, పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే అందులో డీటెయిల్ కాన్సెప్ట్ నేను వివరించాను. అది చూసిన తర్వాత ఇది చూడండి అమ్మా, మీకు చాలా క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, దీనికి 15 కు 3 కలుపుదాం. 3 కలిపినప్పుడు ఏమవుతుందమ్మా 18 అవుతుంది. కానీ వాడు ఏమన్నాడు, రాము గోపిల మొత్తం అంటే ప్రస్తుత వయసులో మొత్తం అడిగిండు, అంటే వీటి సమ్ అడిగిండు. సమ్ అడిగినప్పుడు ఏమవుతుందమ్మా, ఇది మనకు చూడండి 8 + 3 11 అవుతుంది. సో మనకి ఇది 41 అవుతుంది. సో 41 ఎక్కడ ఉందమ్మా, ఈ విధంగా ఉంది. ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్ ఎగ్జామ్ హాల్లో ప్రతి ఒక్కరు కూడా చేసే విధానం ఇదే. కానీ మన స్మార్ట్ మెథడ్ లో పోదాం. ఎలా పోదామో ఒక్కసారి మీరు చూడండి అమ్మా. ఓకే, అది మెథడ్, అది దాదాపుగా 95% ఈ విధంగానే చేస్తారు. కేవలం 5% మాత్రమే స్మార్ట్ మెథడ్ లో వెళ్తారు. ఒకసారి చూడండి, ఇదంతా ఏంటిదమ్మా, వారి ప్రస్తుత ఏజ్ లో మొత్తం ప్రస్తుతం, ఇదంతా ఏంటిది ప్రస్తుతం. సో మనం ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటిది ప్రస్తుతం ఏజ్. ఇక్కడ చూడండి ఇదంతా ఏంటిది ప్రెజెంట్ ఏజ్, ఇదంతా ప్రెజెంట్ ఏజ్. సో మనం 2 సంవత్సరాల తర్వాత మనకు మనకి ఎంత అవుతుందమ్మా, ఇది 5:4. 2 సంవత్సరాల తర్వాత 5:4 సమయం అవుతుందమ్మా 9 అవుతుంది. అంటే ఇక్కడ 2 years, అంటే 5 కి 2 కలపాలి, దీనికి ఒక 2, దీనికి ఒక 2, అంటే టోటల్ ఏమవుతుందమ్మా 4 years. అంటే ఇది ప్రెజెంట్. ఇప్పుడు మనకి ఇది +2 కలిపినాం అనుకోండి, ఇదేమవుతుంది మనకు ఆఫ్టర్ 2 years అవుతుంది. ఆఫ్టర్ 2 years ఇది అవుతుంది. ఆఫ్టర్ 2 years దేంతో క్యాన్సిల్ కావాలా, 9 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. దీనికి ఎంత కలపాలి, మనం 4 కలపాలి. 4 ఎందుకు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 కలపాలి, ఇంకొకరికి 2 కలపాలి, ఇద్దరు కాబట్టి. సో మనకు అప్పుడు ఏమవుతుంది 4, ఇదేమవుతుందమ్మా 45 అవుతుంది. దీనికి కూడా మళ్ళీ ఏం కలపాలి, 4 కలపాలి, ఏమవుతుందమ్మా 47 అవుతుంది. దీనికి 4 కలపండి, ఏమవుతుందమ్మా 49 అవుతుంది. దీనికి 4 కలపండి, ఏమవుతుందమ్మా 52 అవుతుంది. అప్పుడు మనకి ఏం కావాలమ్మా 9 టేబుల్లో, ఇందులో ఉన్నది 9 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. 9 టేబుల్లో ఏదవుతుందమ్మా, ఇది 9 టేబుల్లో అవుతుంది. ఇది అవుతుందా, అవ్వట్లేదు. ఇది అవుతుందా, అవ్వట్లేదు. ఇది అవుతుందా, అవ్వట్లేదు. ఇది స్మార్ట్ వేలో అమ్మా. ఓకేనా, ఈ విధంగా స్మార్ట్ వేలో మనకి ఏ అనేది కంప్లీట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్, చూడండమ్మా, ఇది లాస్ట్ క్వశ్చన్ అమ్మా ఈ వీడియో. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండమ్మా, 10 సంవత్సరాల క్రితం తల్లి కూతురు యొక్క వయసుల నిష్పత్తి 3:1. ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 13:7 అవుతుంది. అయినా వారి ప్రస్తుత వయసులో ఎంత. ఒకసారి చూడండి, నేను ఓవరాల్ గా కాన్సెప్ట్ చెప్తాను, అదే విధంగా స్మార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. ఎగ్జామ్ లో ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ప్రజెంట్ తీసుకుందాం అమ్మ. ప్రజెంట్ ఏంటిది, వీరు తల్లి కూతురు. సో ఇది ఇక్కడ నుంచి చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ప్రజెంట్ ఏజ్. ఓకే, ప్రజెంట్ ఏజ్ మదర్ అండ్ డాటర్ అమ్మ. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాడు, 10 సంవత్సరాల క్రితం అన్నప్పుడు -10 ఎంత అయిందమ్మా, రేషియో అనేది 3:1 ఉంది. ఓకే, తర్వాత ఏమన్నాడు, ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత, అంటే ప్రెసెంట్ ఇదే కదా, ఇక్కడ నుంచి ఏమవుతుంది ఆఫ్టర్ 10 years ఏమవుతుందమ్మా మనకు, సో 13:7 అవుతుంది. సో మనకు ఆయన ప్రజెంట్ ఏజ్ ఎంత అడుగుతుండు, ఇదే కదమ్మా ప్రజెంట్ ఏజ్, ఇదే కదా ప్రజెంట్ ఏజ్. రైట్, ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చూడండి అమ్మా, ఇక్కడ ఈక్వల్ పార్ట్, ఇక్కడ నేను ముందు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను దీని గురించి క్లారిటీగా, ఎందుకంటే ఇక్కడ వచ్చింది కాబట్టి, నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దీనికి ఈ కాన్సెప్ట్ యొక్క నెక్స్ట్ వీడియోలో క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ -10 ఉంది, +10 ఉంది. ఇలా 10 వచ్చినప్పుడు వీటి మధ్య డిఫరెంట్, వీటి మధ్య యావరేజ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుందమ్మా. అంటే 13 + 3 ఎంత అవుతుంది, 16 అంటే వాటి యావరేజ్ ఎంత అవుతుంది, వీటి అంటే by 2.
వీటి సగటువే ఈ మధ్యలో భాగం అవుతుంది. అంటే 3 + 13 16 అంటే ఏమవుతుందమ్మా 8 అవుతుంది. అదే విధంగా 1 + 7 ఏమవుతుందమ్మా 8 అవుతుంది. 8 అంటే 4 అవుతుంది. ఈ విధంగా మిడిల్ పార్ట్ అనేది అవుతుంది. కానీ మనం మిడిల్ పార్ట్ కాకుండా ఇప్పుడు మనం ప్రాసెస్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ మనకి గ్యాప్ కావాలి. గ్యాప్ ఎంత ఉందమ్మా, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా, మనకు ఎంత ఉంది 7 అంటే 6 ఉంది. సో మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే దేనితో మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది 3 తోని. అంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 9 గా రాయొచ్చు, అదే విధంగా 3 గా రాయొచ్చు. ఇదేమవుతుందమ్మా మనకు 13:7 అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా, ఇప్పుడు మనకు 6 ఉంది. వీటి మధ్య ఎంత ఉందమ్మా 6 ఉంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ మనము 6 ఉంది కదా, వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా మనకు, డిఫరెంట్ అనేది ఇక్కడ చూడండి ఎంత ఉంది మనకు 4 ఉంది. ఈ 4 ఇక్కడ చూడండి అమ్మా 10 ఇయర్స్, అదే విధంగా 10 ఇయర్స్ అంటే టోటల్ ఎంత అవుతుంది 20 అవుతుంది. 4 అనేది 4 పార్ట్ అనేది కాస్త ఏమవుతుంది 20 అంటే ఎంతలో పోతుంది 5 లో పోతుంది. 4 5 జా 20. సో మనం ఏం అడిగిండు ప్రజెంటేజ్ అడిగిండు. సో ఇంటూ 5 వేయండి దీన్ని కూడా ఇంటూ 5 వేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఇది 45 అవుతుంది. అదే విధంగా ఇదేమవుతుంది 15 అవుతుంది. సో ఇదేంటిది 10 ఇయర్స్ ఎగో, కానీ 10 సంవత్సరాల క్రితం 45 15 అయింది. సో మనకి ఏం అడిగిండు ప్రజెంటేజ్ అన్నప్పుడు దీనికి 10 కలపాలి కదా, ఇది 15 ఇది కదా ప్రజెంటేజ్, ఇది 55 అవుతుంది. అదే విధంగా ఇదేమవుతుందమ్మా మనకు 25 అవుతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. ఈ విధంగా మనం ఈజీగా ఎక్కడ ఉందమ్మా 55 25 ఇదే కదా మన ఏజ్, అవునా. అదే విధంగా ఇంకొకటి కాన్సెప్ట్ చూడండి. అదే విధంగా ఇక్కడ చూడండి అమ్మా మనకి ఇదేంటిది రేషియో అనేది మనం క్యాన్సల్ కావాలంటే రేషియో అనేది ఇక్కడ చూడండి ఇది 13 ఉంది, ఇది 9 ఉంది. ఎంత అవుతుందమ్మా మనకు 22 అవుతుంది. ఎస్ ఆర్ నో 22 అవుతుంది. అదే విధంగా ఇక్కడ 3 ఇక్కడ ఏముందమ్మా మనకు 10 ఉంది. ఎస్ ఆర్ నో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి వీటి యావరేజ్ 9 + 13 ఒక యావరేజ్ ఎంత అవుతుందమ్మా మనకు 22 అవుతుంది. ఎస్ ఆర్ నో రైట్. అదే విధంగా 3 మరియు 7 యొక్క యావరేజ్ ఎంత అవుతుంది మనకేమవుతుంది 10 అవుతుంది. ఇక్కడ చూడండి 2 5 జా 2 11 జా అంటే ఫస్ట్ 11 తో క్యాన్సిల్ కావాలి, నెక్స్ట్ 5 తో క్యాన్సిల్ కావాలి. ఇక్కడ చూడండి ఇది 11 తో అవ్వట్లేదు, ఇది 5 తో అవ్వట్లేదు, ఇది 11 తో అవ్వట్లేదు, ఇది 5 తో అవ్వట్లేదు, ఇది 11 తో అవుతుంది, ఇది 5 తో అవుతుంది, ఇది 11 తో అవ్వట్లేదు, ఇది 5 తో అవ్వట్లేదు, 5 తో అవుతుంది. కానీ మనకు రెండింటితోనే అయ్యే క్యాన్సిల్ ఏంటిదమ్మా ఇది. ఈ విధంగా స్మార్ట్ వర్క్ లో కూడా మనం చేయొచ్చమ్మా. ఇది మనకు కావాల్సింది ఏంటిది ప్రాసెస్. ఇది ఎగ్జామ్ హాల్లో ప్రతి స్టూడెంట్ 100% తీసుకుంటే 95% స్టూడెంట్స్ మొత్తం ఈ విధంగానే చేస్తారు. కానీ మనం ఈ విధంగా చేస్తామా చెయ్యం. స్మార్ట్ మెథడ్ అనేది ఉంటుందమ్మా. ఆ మెథడ్ నే మనకు జాబ్ రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. ఎందుకు ఆ మెథడ్ మరి దీనికి దానికి డిఫరెంట్ ఏంటిదంటే చూడండమ్మా, ఇది చేయాలంటే మినిమం మీకు 45 నుంచి 1 మినిట్ అబోనే పడుతుంది. 45 నుంచి 1 మినిట్ అబోనే పడుతుంది. అదే విధంగా స్మార్ట్ మెథడ్ లో మీకు ఎంత టైం పడుతుంది అట్లీస్ట్ 20 సెకండ్స్. ఓకేనా 20. ఆ విధంగా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఎలాంటి పెన్ను పేపర్ అవసరం లేదు. ఒక్కసారి స్మార్ట్ వేలో మనం చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ ఏమన్నాడు ఇవన్నీ ఏంటి అమ్మా ప్రజెంటేజ్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఇదంతా ఏంటిది ప్రజెంటేజ్, ఇదంతా ఏంటిదమ్మా మనకు ప్రజెంటేజ్. సో ఇది ప్రజెంటేజ్ కాబట్టి ఒకసారి వినండి. మనకేమన్నాడు 10 సంవత్సరాల తర్వాత వీటన్నిటికీ 10 కలిపినాం అనుకోండి, ఈ రెండింటికి ఒకటి 13 టేబుల్లో పోవాలి, ఒకటి 7 టేబుల్లో పోవాలి. అవునా, ఇది 10 కలపండి అమ్మా మనకు, ఇది 10 కలపండి, దీనికి 10 కలపండి. ఇదేమవుతుందమ్మా మనకు 31. ఇక్కడ చూడండి ఇది 49 అవుతుంది, ఇదేమవుతుంది 31 అవుతుంది. సో మనకి ఇక్కడ 7 టేబుల్లో ఇది పోవట్లేదు. అవునా, సో మన ఆన్సర్ ఇది కాదు. ఇక్కడ 10 కలపండి, ఇక్కడ 10 కలపండి, అప్పుడు ఏమవుతుంది మనకు 59 అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది 41 అవుతుంది. ఇది కూడా 10 టేబుల్లో పోవట్లేదు. ఇది 7 టేబుల్లో పోవాలి, ఇది 13 టేబుల్లో. ఇదేంటిదమ్మా
10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు ఇది 13 మరియు 7 తోని క్యాన్సిల్ కావాలి. ఇది 13 తో కాదు, ఇది 7 తో కాదు, ఇది 13 తో కాదు, ఇది 7 తో కాదు. ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇది ఖచ్చితంగా ఈ నంబర్ ఇక్కడ వచ్చే నంబర్ అనేది 13 తో క్యాన్సిల్ కావాలి, ఇక్కడ 7 తో క్యాన్సిల్ కావాలి. ఒకవేళ ఇది 13 తో క్యాన్సిల్ అయ్యి ఇది 7 తో కాకుండా కానీ మన ఆన్సర్ కాదు. ఓకే, క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తున్నాను. ఇదేంటిదమ్మా, మనకు ఇది 65 అవుతుంది, ఇదేమవుతుంది మనకు 35 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకు 7 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది, 13 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఇది కావచ్చు. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా, సో చూద్దాం. ఇదేమవుతుంది మనకి 85 అవుతుంది, ఇదేమవుతుంది మనకు 35 అవుతుంది. ఇది 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది 13 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే మన ఆన్సర్ ఏంటిదమ్మా, ఇది. ఈ విధంగా స్మార్ట్ వర్క్ లో చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ విధంగా చేయొచ్చు. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 7 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, దీనికి 10 కలిపితే ఏమవుతుందమ్మా 31. ఇది కాదు, ఇది కాదు. ఎస్ ఆర్ నో? ఇది కాదు, ఇవి 2 అవుతున్నాయి. ఇవి 2 అవుతున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, మీరు 13 తోని క్యాన్సిల్ కావాలి, 13 తోని ఇది 1 అవుతుంది, వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్. అవునా? సో ఇలా చేయడానికి 10 సెకండ్స్, ఇలా చేయడానికి 10 సెకండ్స్, వెళ్ళిపోతారు ఈ విధంగా. ఇది అండి ఈ రోజటి మీకు ఏజెస్ యొక్క ప్రాబ్లమ్స్ 10. నెక్స్ట్ వీడియోలో మరో 10 చెప్తాను. కొంచెం హై లెవెల్ పెరుగుతుందండి, స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. కంప్లీట్ గా మీకు ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సి ఈ ఎగ్జామ్లలో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ ముందు ప్రజెంట్ చేస్తాను. దాని గురించి మీరు క్వశ్చన్ల గురించి మీరు వరి కాకండి. మీకు ఏమైనా ఉంటే ఎవరన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, వాటిలో వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీ అడగచ్చు. ఓకేనా? క్వారీస్ ఏమైనా ఉంటే మీరు అక్కడ ప్రజెంట్ చేయండి, నేను మీకు దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఇది అండి ఈ రోజటి వీడియో. నెక్స్ట్ వీడియో కోసం చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 అమ్మా. ఎవరైనా ఫస్ట్ సెకండ్ వీడియోలు చూడండి వాళ్ళు ఉంటే అవి చూడండి. మనం ఏజెస్ మొత్తం కంప్లీట్ చాప్టర్ చెప్పుకుంటున్నాము. ఓకేనా? ఇది ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, టెట్ ఎక్సెట్రా, ఎస్ఎస్సి, సిజిఎల్ అన్ని ఎగ్జామ్స్ లకు ఇది యూజ్ అవుతుంది. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా? కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తున్నాను. సో మీరు కాన్సెప్ట్ ఎలా, దీని యొక్క జనరల్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ లో అందరు చేసే మెథడ్ ఎలా ఉంటుంది, మనం చేసే విధానం ఎగ్జామ్ లో ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్, ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులో మొత్తం 100 years. 5 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి 2:1 అయితే 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసులో నిష్పత్తి ఎంత? ఏం లేదమ్మా, ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ లెక్కలు. ఇది ఏజెస్ అనేది గిఫ్టెడ్ చాప్టర్ ఇది. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులో మొత్తం అన్నాడు. ఫస్ట్ మనం ఫాదర్ తండ్రిని ఫాదర్ ఎఫ్ అనుకుందాం, కొడుకుని ఎస్ అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎంత ఇచ్చిందమ్మా, ఇది ప్రజెంట్ ఏజ్ అంటే 100 years ఇచ్చింది. ఓకేనా? వాటి సమ్ చేస్తే 100 అయింది. సో 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం అంటే ఇదే కదమ్మా, 5 సంవత్సరాల క్రితం ఎంత అయిందట, వారి నిష్పత్తి 2:1 అయిందట. 2:1. ఇది ప్రజెంట్ ఏజ్. ఒకవేళ 5కి వచ్చింది అనుకోండి, ఇది ఏమవుతుంది, దీనికి 5 దీనికి 5 అంటే టోటల్ ఎంత అవుతుంది, ఇది 90 అవుతుంది. ఎస్ ఆర్ నో? 90 అవుతుంది. సో ఇది మొత్తం ఎంత అవుతుంది, 3 పార్ట్ అనేది 90 అయితే ఎంతలో పోతుంది, 30లో పోతుంది. 30 అయినప్పుడు ఇది ఏమవుతుందమ్మా, 60 అవుతుంది. ఇదేమవుతుంది, 30 అవుతుంది. కానీ మనకి ఏమడిగిందో, 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసులో నిష్పత్తి అంటే 10 సంవత్సరాలు అంటే ఇక్కడ నుంచే కదా 10 సంవత్సరాలు, రైట్. 10 సంవత్సరాలు అంటే ఇక్కడ కదా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, మొత్తం కలిపి ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో ఇదేంటిది, కిందికి వస్తుంటే ఏం చేయాలి, మనం అడిషన్ చేయాలి. పైకి వెళ్తే మైనస్ చేయాలి. ఈ 60కి 15 కలపండి అమ్మా, 75 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. 30కి 15 కలపండి, ఏమవుతుంది, 45 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, వాటి రేషియో అడిగిండు, ఏజెస్ అడగలేదు, రేషియో అడిగింది కాబట్టి దీన్ని క్యాన్సల్ చేయాలి. ఎలా క్యాన్సల్ చేస్తాం, 15 5 జా, అదేవిధంగా 15 3 జా, అంటే మనం ఏమొచ్చింది, ఫైనల్లీ 5:3 వచ్చింది. ఎక్కడ ఉందేమో 5:3, ఇది ఈ విధంగా ఉంది. ఇది కాన్సెప్ట్. ఎగ్జామ్ లో ఎవరైనా ఇలా చేస్తారు, కానీ మనం అలా చేయకూడదు. ఇంట్రెస్టింగ్ గా చూడండి ఎలా చేయాలో ఎగ్జామ్ హాల్లో మనం చూడండి. ఎగ్జామ్ హాల్లో మనం చేసే విధానం కేవీ లాజిక్స్ ఊరికే ఉంటది కదా. సో ఇది చూడండి, ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులో మొత్తం ఎంత, 100 years.
ఎస్ ఆర్ నో 100. ఇవన్నీ ఏంటి ఏమో 10 సంవత్సరాల తర్వాత. ఓకేనా? 10 సంవత్సరాల తర్వాత అంటే ఇది 100 కదా, ప్రెసెంట్లీ 100 కదా, 10 సంవత్సరాలు కలిపితే ఏమవుతుందేమో మనకి ఇది మొత్తం 120 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు 120 ఎట్లా అవుతుంది? ఇక్కడ నుండి 10 అంటే తండ్రికి 10 years కలపాలి, అదే విధంగా కొడుకుకు 10 years కలపాలి. అప్పుడు ఏమవుతుంది? తర్వాత అవుతుంది 10 years తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది 100 అనేది కాస్త 120 అవుతుంది. ఈ 120 అనేది దేంట్లో పోతుంది ఒకసారి చూడండి. ఇది ఎంత అవుతుందమ్మా? మనకు సమ్ కదా వీళ్ళిద్దరి, ఇది తండ్రిది ఇది కొడుకుది, ఇది తండ్రిది ఇది కొడుకుది, ఇది తండ్రిది ఇది కొడుకుది, ఇది తండ్రిది ఇది కొడుకుది. అవునా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? తండ్రి పెద్దగా ఉంటాడు కాబట్టి రేషియో కూడా పెద్దగా ఉండాలి, అదే విధంగా కొడుకుది చిన్నగా ఉండాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ కొడుకుది పెద్దగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కంప్లీట్లీ కాదు. ఓకేనా? చలో నెక్స్ట్. ఇక్కడ చూడమ్మా, ఇది ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 టేబుల్లో 120 అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 17 అవుతుంది. 17 టేబుల్లో 120 అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ చూడమ్మా 8 అనేది 120లో పోతుంది కదా, ఎస్ పోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఇది. ఇది స్మార్ట్ వర్క్. మనం ఎలాంటి లెక్క అంటే ఇలా చెయ్యకుండా డైరెక్ట్ ఇలా చేయొచ్చు. ఓకే, చూడండమ్మా, ఇది 13 క్వశ్చన్. ఒకసారి చూడండి. రామ్ యొక్క వయస్సు 40 సంవత్సరాలు మరియు సామ్ యొక్క వయస్సు 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 3:5గా ఉండేది? ఒకసారి చూడండమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్సే. మనం సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏముంది? రామ్. ఇక్కడ రామ్ రాస్తున్నాను. అదే విధంగా ఇంకేముంది? శ్యామ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయి? ఇది 40 ఉంది, ఇది 60 ఉందమ్మా. అయితే ఏమంటాడు? ఎన్ని సంవత్సరాల క్రితం? క్రితం అంటే ఇదే కదమ్మా, రైట్. ఎన్ని సంవత్సరాల క్రితం? 3:5గా ఉండేది. 3:5. ఇక్కడ చూడమ్మా, మనం ఈ 3:5 కావాలంటే ఇది ఆల్రెడీ ఎంత ఉంది? 4:6 ఉంది. అవునా? సో 40, 60. సో మనం ఇక్కడ చూడండి, ఇది 30 అనుకుందాం, ఇది 50 అనుకుందాం. అంటే వీటి మధ్య ఎంత డిఫరెంట్ ఉంది? వీటి మధ్య 10. అంటే 10 years తర్వాతనే కదా ఇది, సారీ 10 years క్రితమే కదా మనకు కావాల్సింది. సో 10 years క్రితం కావాలనుకుంటే ఒకసారి చూడండి. మన 10 years క్రితం అయినప్పుడు ఇక్కడ చూడండి 0, 0 క్యాన్సిల్ చేస్తే 3:5 మిగిలింది కదా. అదే విధంగా లేదా మనం 30 and 50 అనుకుందాం. సో మనకు 10 సంవత్సరాల తర్వాత 40, 60 రావాలి కదా. సో 10 సంవత్సరాల తర్వాత అంటే ప్రెసెంటేజ్ 10 కలపండి, ఏమవుతుంది? ఇది 40 అవుతుంది, ఇది 60 అవుతుంది. వచ్చిందండి ఇది. ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఓకే, క్వశ్చన్ చూడండిమా. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య తేడా 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు రెట్టింపు అయితే పెద్దవాని ప్రస్తుత వయసు ఎంత? ఇవన్నీ ఏంటి ఏమో ప్రస్తుత వయసు. ఒకసారి చూద్దామమ్మా. మనం ఫస్ట్ ఏం చేద్దాం? ఇది ప్రజెంటేజ్ అయితే 15 సంవత్సరాల క్రితం. అవునా? 15 సంవత్సరాల క్రితం ఎంత? పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే రెట్టింపు అంటే -15. ఎంత అవుతుందమ్మా? 2:1. ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్ తీసుకున్న వాళ్ళ ఏజ్ మధ్య డిఫరెంట్ అనేది 10 ఉంటుంది. 15 సంవత్సరాల క్రితం తీసుకున్న 10 ఉంటుంది, లేదా 15 సంవత్సరాల తర్వాత తీసుకున్న ఏజ్ మధ్య అనేది గ్యాప్ అనేది 10 ఉంటుంది. అయితే ఏమంటున్నారు? ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య తేడా 10 సంవత్సరాలు. ఈ ఇద్దరు వయసులు ఏదైతే కదా తేడా, ఈ 1 పార్ట్ అనేది కాస్త ఏమైందమ్మా? 10 అయింది. ఇంటూ 10. అవునా? ఈ ఇంటూ 10 ఉంది కదమ్మా, దీనికి ఒకసారి ఇంటూ 10 చేయండి, దీనికి ఒకసారి ఇంటూ 10 చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇది 20 అవుతుంది, ఇదేమవుతుంది? 10 అవుతుంది. అయితే ఏమన్నాడు? పెద్దవాని ప్రస్తుత వయసు ఇదే కదమ్మా, ఇది 20 ఉంది. ఈ 20కి 15 కలపండి, ఏమవుతుందమ్మా? 35 అవుతుంది. ఇదేవటి? ఇది పెద్దవాని వయసు. అదే విధంగా చిన్నవాని వయసు కావాలంటే దీనికి 15 కలపండి, 25. ఎస్ ఆర్ నో? అవునా? సో మనకు ప్రెజెంట్ ఏజ్ అన్నాడు కాబట్టి ఇది ప్రెజెంట్ ఏజ్. ఈ విధంగా సింపుల్ గా క్రిస్టల్ క్లారిటీగా చేయొచ్చమ్మా. ఇది చిన్నగానే ఉంది కాబట్టి దీనికి టెక్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఇది ఈ విధంగా చేయొచ్చు. ఓకే, లేదు మీకు కావాలనుకుంటే ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 5 మల్టిప్లై ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండమ్మా, ఏజెస్ గురించి ఇది సెకండ్ పార్ట్ అండి. చూడమ్మా, దీంట్లో మనం ఏం చెప్పుకుంటున్నామా, ఎలా ఉంటాయి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో మనకి ఏముంటుందంటే ప్రాబ్లంలో రేషియో ఇస్తాడు, రేషియో ఆన్సర్లో ఉంటుంది. అంటే రేషియో ఇచ్చి రేషియో అడుగుతాడు ఏ విధంగా చేయాలనేది. దీన్ని బట్టి చిన్న ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ మీద ఒక్కటి తెలిస్తే మీరు ఇక ఏజెస్లో ప్రతి ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా, ప్రజెంట్ ఏజ్ ఉందమ్మా. ప్రజెంట్ నుంచి 5 సంవత్సరాల క్రితం అనేది మనకు 3:4 ఉందమ్మా. ఓకే, 5 సంవత్సరాల తర్వాత మనకి ఎంత అయిందట? అది 4:5 అయిందమ్మా.
ప్రజెంట్ నుంచి 5 సంవత్సరాల క్రితమేమో 3:4 అయింది, 5 సంవత్సరాల తర్వాతనేమో 4:5 అయింది. అయితే ప్రజెంట్ ఏజ్ ఏంటిదని అడుగుతాడు. ప్రజెంట్ ఏజ్ కాకుండా ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో అడుగుతాడు. సో అలాంటప్పుడు మనం ఎలా చేయాలంటే ఒకసారి వినండి. ఎప్పుడే కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇలాంటప్పుడు అంటే ఇవి ఒకవేళ 1 లేక ఇక్కడ గ్యాప్ అనేది ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేసి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 ఇయర్స్ ఉంది, ఇక్కడ 5 ఇయర్స్ ఉంది, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక జాగ్రత్తగా వినండి. ఈ రెండింటిని సమ్ చేసి ఈ రెండింటి యొక్క యావరేజ్ ఇక్కడ వస్తుంది, ఈ రెండింటి యావరేజ్ ఇక్కడ వస్తుంది. అంటే 3 + 4 ఎంత అవుతుందండి? 7. 7/2 ఎంత అవుతుందండి? ఇక్కడ చూడండి, 3 + 4 = ఏమవుతుందండి? 7/2. ఎందుకు యావరేజ్ అంటే బై 2 కదా, 3.5 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చమ్మా? 3.5 గా రాయొచ్చు. ఈస్టు ఓకేనా. 4 + 5 ఎంత అవుతుందండి? 9. 9/2 అంతా ఎంత అవుతుందండి? మనకు 4.5 అవుతుంది. అంటే 4.5. ఇక్కడ చూడండి 0.5 ఉంది, 0.5 ఉంది, అంటే పాయింట్ అనేది తీసేయచ్చు కదండి. అప్పుడు ఏమవుతుంది మనకు? ఇక్కడ 5 7 జా 5 9 జా, అంటే ఓవరాల్ గా మనం ఏం రాయొచ్చు అండి? ఇక్కడ 7:9 గా రాయొచ్చు. ఏం రాయొచ్చు అండి? 7:9 గా రాయొచ్చు. అవునా కాదా? దీనికి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదు. అంటే మనం ఇది మీకు ఇలా చెప్పడానికి ఇంత టైం పట్టింది, కానీ ఇది యాక్చువల్ ఎంత? ఇక్కడ చూడండి 3 4 ఏమవుతుంది? 7. 7/2 అంటే సేమ్ అదే యావరేజ్ వస్తుంది. 3 + 4 7, 4 + 5 9. ఓకేనా. ఈ విధంగా ఇదేంటిది? ప్రజెంట్. ఇది ఒకవేళ మీకు ఇక్కడ ప్రజెంట్ నుండి 4 సంవత్సరాల తర్వాత అని అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వినండి. ఇవి మొత్తం తేడా ఎంత ఉందండి? 4 కు 5 కి 1 ఉంది. ఈ 1 పార్ట్ అనేది 5 + 5 10 అవుతుంది. అదే విధంగా ఇక్కడ నుంచి 5 ఉంది కదండి, ఈ 5 నుంచి ఒకటి తగ్గించాలి. అంటే ఏమవుతుంది మనకు? 1 పార్ట్. అవునా. 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది? అంటే 1/10 కదండి, ఇది 1/10. ఓకే, 4 నుంచి 1/10 తీసేయండి. ఎందుకు? ఇక్కడ కింది నుంచి పైకి వెళ్తున్నాం కాబట్టి మైనస్. ఒకవేళ 6 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ 40 అవుతుంది. 4 10 జా 10 4 జా 40. 40 నుంచి 1 తీసేయండి, ఏమవుతుంది? అప్పుడు 39 అవుతుంది. ఇక్కడ 39 అవుతుంది. ఇక్కడ 39. ఎందుకు? 4 సంవత్సరాల క్రితం. ఈస్టు. అదే విధంగా ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 - 1/10 ఇదేమవుతుంది? 49 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇది 39 అవుతుంది, ఇది 49. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, కాకపోతే ఇంతే. ఇది మీకు ఇది అనేది షార్ట్ ట్రిక్ అండి. ఒక్కసారి నేను ప్రాసెస్ చెప్తాను, చూడండి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఇది ప్రజెంట్ ఏజ్ అండి, జాగ్రత్తగా వినండి అమ్మా, ఇది ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇది 2 టైప్స్ ఉంటాయండి. మొత్తం ఏజెస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు ఇక్కడ రేషియో కానీ లేదా ఏదైనా సమ్ ఇచ్చేసి మనకు ఒకటి వాళ్ళ రియల్ ఏజెస్ అడుగుతాడు. 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల తర్వాత ఏజెస్ అడుగుతాడు. ఇక్కడ రేషియో అడుగుతాడు. రేషియో అడిగినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎగ్జామ్ లో ఈ మెథడ్ మాత్రమే చేయాలి. ఓకేనా. ఒకసారి చూడండి, ఇది ప్రాసెస్ అనేది జనరల్ గా అన్ని ఇన్స్టిట్యూట్లలో చెప్పే విధంగా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఏంటిది? ఇది ప్రజెంట్ ఏజ్. 5 సంవత్సరాల క్రితం ఏమవుతుందమ్మా? 3:4 అవుతుంది. ఎస్ ఆర్ నో? 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మనకు? 4:5 అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ 4 నుంచి 5, ఇక్కడ ఎంత డిఫరెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఒకవేళ డిఫరెంట్ ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేయాలి. అప్పుడేమవుతుంది? 4 నుంచి 5 కి డిఫరెంట్ ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. 1 అనేది 5 + 5 ఎంత అవుతుంది? 10 పార్ట్. అవునా. ఈ 1 ని దేంతో మల్టిప్లై చేసినప్పుడు 10 అవుతుంది. అంటే 10 తో మల్టిప్లై చేసినప్పుడు 10 అవుతుంది. అప్పుడు 10 అయింది కాబట్టి దీన్ని 10 తో చేయండి, దీన్ని 10 తో చేయండి, దీన్ని 10 తో చేయండి, దీన్ని 10 తో చేయాలి. అప్పుడు ఇది 10 ఇంటూ మల్టిప్లై 10 చేసినప్పుడు ఏమవుతుందండి? ఇది 30 అవుతుంది. ఇదేమవుతుంది? 40 అవుతుంది. సో మనకు ప్రజెంట్ ఏజ్ పై నుంచి కిందికి వస్తే ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అంటే 30 + 5 ఏమవుతుందండి? 35 అవుతుంది. అదే విధంగా ఇదేమవుతుందంటే 45 అవుతుంది. అవునా. సో 45 అంటే ఇది రేషియో ఏమవుతుందండి? అప్పుడు మనకు రేషియో అనేది 7:9
9 అవుతుంది. ఎస్ ఆర్ నో? 9 7:9 వచ్చిందండి. అదే విధంగా మనకు ఇదేమవుతుందండి, ఇక్కడ 10 చేయండి, అప్పుడు మనకు ఇది 40 అవుతుంది, ఇది 50 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ అండి, ఇక్కడ 35 ఉంది. మనకేమన్నాడు, 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఇదేమవుతుందండి, 39 అవుతుంది. ఇదేమవుతుంది, 49 అవుతుంది. అవునా కదా? ఇది 39 49 వచ్చిందండి. ఇది ఇలాంటి ఏది లేకుండా ఈ విధంగా కూడా చేయొచ్చమ్మా. ఓకే, ఈ విధంగా ఇది ఓ కాన్సెప్ట్. ఓకేనా? దీన్ని బట్టే మనం ఆల్ ప్రాబ్లమ్ చేస్తాము. ఇది తప్ప మీకు ఇంకా ఏది కూడా ఎగ్జామ్ లో ఈ ప్యాటర్న్ తప్ప ఇంకే ప్యాటర్న్ కూడా అడగడు. ఓకేనా? ఫస్ట్ అదొక టైపు, ఇదొక టైపు. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వీడియో పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. పార్ట్ 3 కూడా 6 minutes వీడియో మాత్రమే చేశాను. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చూసిన తర్వాత ఇది చూడండి. కంప్లీట్ చాప్టర్ అండి. మీకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కాకుండా కంప్లీట్ చాప్టర్ నేను చెప్తున్నాను. సింపుల్ టు కాంప్లెక్స్ కు తీసుకెళ్తున్నాను. సో ప్రతి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ చాప్టర్ అయిన తర్వాత ఇంకొక 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు మిస్లేనియస్, అంటే ఒక వేరే వేరే రకాల టైప్ లో, అంటే వేరే వేరే ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మీ ముందుంచుతాను. సో మనం ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్ హాల్లో దీన్ని ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. అదే విధంగా అక్కడ ఆప్షన్స్ అనేవి ఎగ్జామ్ లో ఉన్న ఆప్షన్స్ ఏనండి. నేను కావాలని ఏ ఆప్షన్ కూడా మార్చలేను కూడా. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ చూడండి. 10 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 5:3. 10 సంవత్సరాల క్రితం ఆ నిష్పత్తి 3:1 అయినా కొడుకు మరియు తండ్రి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి. మీరు ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ అనేవి అందరూ చేస్తారండి, కానీ క్వశ్చన్ చివరికి ఏం అడిగింది అనేది మనకు తెలియాలి. అర్థమవుతుందా? ఎట్లా అంటే మనం అన్ని తెలుస్తాయి, కానీ ఇక్కడ ఒకసారి ఏంటండి, ఇక్కడ ఏమి ఇచ్చిండండి, రేషియో తండ్రి కొడుకుల రేషియో ఇచ్చిండు. అవునా? ఇక్కడ ఏం అడిగిండండి, కొడుకు మరియు తండ్రి అడిగిండు. అంటే ఇచ్చుడేమో తండ్రి కొడుకుల నిష్పత్తి ఇచ్చిండు, అడుగుడేమో కొడుకు తండ్రుల నిష్పత్తి అడిగిండు. మనం ఏం చేస్తామంటే ఆప్షన్ ఒకవేళ ఈ అనే ఆప్షన్ గిన 2:1 ఉంది అనుకోండి, ఒక్కసారి మనం ప్రాబ్లం చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనము జనరల్ వేలో వెళ్దాము, ఆ తర్వాత ట్రిక్ ప్రకారం వెళ్దాం. ఇక్కడ చూడండి, 10 సంవత్సరాల తర్వాత, ఇక్కడ ప్రజెంట్ అండి. ఓకే, ఇది 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అండి. ఓకే, ఎంత ఇచ్చిండు వాడు? 5:3 ఇచ్చిండు. 5:3. ఇంకేమన్నాడు? 10 సంవత్సరాల క్రితం ఆ నిష్పత్తి ఎంత? 3:1 ఇచ్చిండు. అంటే 3:1 ఇచ్చిండు. అంటే పెద్దది ఏది ఉందో అది ఫాదర్, చిన్నదేమో సన్. ఓకేనా? ఇక్కడ చూడాలమ్మా, ఫస్ట్ ఈక్వల్ ఉన్నాయా లేవా చూసుకోవాలమ్మా. వీటి మధ్య ఎంత ఉంది రేషియో, గ్యాప్ అనేది 2 ఉంది, వీటి మధ్య 2 ఉంది. ఓకే, 2 ఉంది కదా, రైట్. వీటికి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 2 అనేది కాస్త ఎంత అయింది? 20 అయింది. అంటే ఎంతలో పోతుందండి? ఇంటూ 10, అంతే కదా. 2 10 20. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇదేమవుతుంది అప్పుడు మనకు? ఇది 30 అవుతుంది. ఇదేమవుతుంది మనకు? 10 అవుతుంది. అవునా? కానీ మనకి ఏం అడిగిండు? ఫస్ట్ కొడుకు మరియు తండ్రి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి అడిగిండు. అంటే ఇది 30 అయినప్పుడు ఇది ఏమవుతుందంటే 40 అవుతుంది. ప్రజెంట్ ఇదెంత అవుతుంది? 20 అవుతుంది. ఎందుకు ఇది 40 20? ఎందుకంటే పై నుంచి కిందికి వస్తున్నాం కాబట్టి అడిషన్ చేయాలి. కింది నుంచి పైకి వెళ్తేనేమో మైనస్ చేయాలి. నేను ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో మీకు క్రిస్టల్ క్లారిటీగా వివరించాను, ఒకసారి చూడండి. ఇక్కడ వేసి చూడండి అమ్మా. ఇక్కడ 40 20 ఉంది కదా, 21 జా 22 జా. ఇక్కడ చూడండి 2:1 వచ్చింది. ఈ 2:1 అనేది ఏంటిదండి? ఇది ఫాదర్ది, ఇది సన్ది. అంటే మనకు అడిగింది ఏంటిది? సన్ ఫాదర్ అడిగిండు. సో మనకు సన్ ఎంత? 1, ఫాదర్ ఎంత? 2. అంటే 1:2 కదండి. ఇక్కడ 1:2. ఒకవేళ మనం దీన్ని కనుక్కోకుండా, అంటే
సన్ మరియు ఫాదర్ది కనుక్కోకుండా డైరెక్ట్ మనం ఇచ్చింది అనుకో 2:1 ఆప్షన్ లో ఇక్కడ 2:1 ఉంది, ఇదే పెట్టేస్తాం. కానీ ఆడు కావాలనుకుంటే ఇక్కడ 1:2 ఇక్కడ ఇస్తాడు, 2:1 ఫస్ట్ ఇస్తారో మనం ఫస్ట్ వెళ్ళిపోతాం దాని మీదకి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆప్షన్ మీరు జాగ్రత్తగా గమనించాలంటే మనం ఏదైతే రాంగ్ చేస్తామో అంటే అదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, కాబట్టి మనం అదే ఆప్షన్ పిక్ చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్ అండి, అదే నార్మల్ మెథడ్ గా చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటిది ప్రజెంట్ నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చిండండి? 5:3 ఇచ్చిండు. ఎస్ ఆర్ నో? మీకు చెప్తున్నాను కాబట్టి ఇంత టైం టేకింగ్ తీసుకుంటుందండి. ఇది యాక్చువల్లీ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 5:3, 10 సంవత్సరాల క్రితం ఎంతనండి మనకు? 3:1 అండి. ఇక్కడ చూడండి, ఇందులో మీరు చూడాల్సింది ఏంటిదంటే గ్యాప్ ఈక్వల్ ఉంది, గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉందా లేదో చూసుకోవాలి. ఈక్వల్ గా లేకపోతే ఈక్వల్ గా చేసి మనం అప్పుడు ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కుంటే అదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ గ్యాప్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో మనకి ఇది ఎంత అవుతుంది అన్న? 3 + 5 ఎంత అవుతుంది? 8 అవుతుంది. అవునా? 8. ఓకేనా? 8. ఓకే, ఈస్టు 1 + 3 ఏమవుతుందమ్మా? 4 అవుతుంది. సో మరి క్యాన్సిల్ చేయండి. 4 1 జా, 4 2 జా, 2:1 అవుతుంది. కానీ ఇది ఫాదర్ది, ఇది సన్ది. కానీ మనకు అడిగింది ఎంత అమ్మా? కొడుకు మరియు తండ్రి అంటే సన్ ఎంత అమ్మా? 1, ఫాదర్ది ఎంత? 2, అంటే 1:2 కదా మన ఆన్సర్. ఈ విధంగా 1:2 అనేది ఈజీగా మనం ఈ ప్రాసెస్ లో మనం చేయొచ్చు. మీకు ఇది జనరల్ వేలో చెప్పినాను, ఎగ్జామ్ హాల్లో చేసే విధానం ఇది. అర్థమవుతుందా? ఈ విధానం చేయాలి. ఓకే, రైట్. ఇది చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. ఇద్దరు బాలుల ప్రస్తుత వయసులో నిష్పత్తి 5:6. 2 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 7:8 అగును. అయినా 12 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత? సింపుల్ క్వశ్చన్ కదా, ఒకసారి చూద్దాం దీన్ని. ఓకే, ఫస్ట్ ప్రజెంటేజ్ ఎంత ఇచ్చిండమ్మా వాడు? 5:6 ఇచ్చిండు. ఓకేనా? 2 సంవత్సరాల తర్వాత +2, 2 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చిండమ్మా వాడు? మనకు 7:8 ఇచ్చిండు. ఓకేనా? సో ఇది 7:8. సో మనకి ఇక్కడ ఈక్వల్ అనేది ఉందా చూద్దాం. ఒకటి ఇక్కడ డిఫరెంట్ 1 ఉంది, ఇక్కడ డిఫరెంట్ 1 ఉంది. సో మనకు ఇది 2 పార్ట్ అనేది 2 అవుతుందండి. ఎంతలో పోతుంది? 1. అంటే ఇది × 1 అంటే 5:6 అవుతుంది. సో మనకు ఏమన్నాడు? 12 సంవత్సరాల తర్వాత అంటే 12 ఇయర్ ఆఫ్టర్ 12 ఇయర్స్ ఎంత అవుతుంది? ఇది 5 ఉంది కదండి, దీనికి 12 కలపండి. ఆఫ్టర్ 12 ఇయర్స్ కదా, 12 కలిపినప్పుడు ఏమవుతుందండి? ఇది 17 అవుతుంది. దీనికి 12 కలపండి, ఏమవుతుంది? 18 అవుతుంది. ఇదే కదా మనం అడిగింది వాడు, 17:18. ఇది ఈ విధంగా చేయాలండి. సింపుల్ ఉందా లేదా? ఈ విధంగానే మనకి ఎగ్జామ్ లో కూడా ఇలానే అడుగుతాడు. ఓకేనా? రైట్. చూడండి అమ్మా క్వశ్చన్. ఇద్దరు సోదరుల ప్రస్తుత వయసులో నిష్పత్తి 1:2. 5 సంవత్సరాల క్రితం ఆ నిష్పత్తి 1:3గా ఉండును. 5 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి ఏమగును? ఇక్కడ చూడండి, ఈజీగా చేయొచ్చమ్మా ఇది. మనం ఒకసారి చూడండి, ప్రజెంటేజ్ ఎంతనమ్మా మనకు? 1:2. ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంత? 1:2. 5 సంవత్సరాల క్రితం అంటే -5 ఎంత అవుతుందమ్మా? అది మనకు 1:3 అవుతుంది. ఫస్ట్ మనం రేషియో యొక్క గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉందా లేదా చూసుకోవాలి. వీటి గ్యాప్ ఎంత ఉందమ్మా? 2 ఉంది. వీటి గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. ఇది 1 ఉందా అంటే ఇది 2 ఉంది కదా, మరి దీన్ని మనం 2 చేస్తే సరిపోతుంది కదా, × 2 చేయండి. అప్పుడేమవుతుందమ్మా? న్యూ రేషియో 1:3 ఉంటుంది. ఇది 2:4 అవుతుంది. ఎస్ ఆర్ నో? వీటి గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉంది. సో మనకు 1 పార్ట్ అనేది ఏమవుతుందమ్మా? మనకు 1 పార్ట్ అనేది 5 అవుతుంది. ఎందుకు? ఫస్ట్ 5 అడిగిండు. ఎస్ ఆర్ నో? 5 అడిగింది, × 5 అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా? మనకి ఇది 5 అవుతుంది. ఇదేమవుతుంది? 15 అవుతుంది. ఎస్ ఆర్ నో? 15 అవుతుంది. సో మనకు ఇప్పుడు ఇది 15 అవుతుంది. ఇది చూడండి అమ్మా, మనకి ఇదేమవుతుంది? 5 2 జా 10 అవుతుంది. ఇదేమవుతుంది? 5 4 జా 20 అవుతుంది. అవునా? కానీ మనకి ఏమడిగిందో 5 సంవత్సరాల తర్వాత అడిగింది. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇదేమవుతుందమ్మా? 15 అవుతుంది. ఇదేమవుతుంది? 25 అవుతుంది. సో మనకి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 5 3 జా 5 5 జా 3:5 అవుతుంది. అవునా? ఇది 3:5. ఇది అనేది జనరల్ గా చేసే ప్రాసెస్ అమ్మా. అదే విధంగా మనం ఎగ్జామ్ హాల్లో మనం ఎలా చేయాలంటే ఒకసారి వినండి. ప్రజెంట్ ఏజ్ ఎంత అమ్మా? 1:2. ఎస్ ఆర్ నో? సో మనకు 5 సంవత్సరాల క్రితం ఏముంది? ఇక్కడ 5 సంవత్సరాల క్రితం -5 ఏమవుతుందమ్మా? 1:3 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ
ఇక్కడ గ్యాప్ అనేది ఈక్వల్ చేయాలమ్మా, గ్యాప్ ఈక్వల్ చేయాలి. గ్యాప్ ఇక్కడ ఎంత ఉందమ్మా 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, అంటే దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం ఏమన్నా టచ్ చేస్తున్నామా, ఏం చేయలేదు, యాజ్ టీజ్ గా రాస్తున్నాం 1:3. ఇదేమవుతుంది ఇప్పుడు ఇంటూ 2 తో మల్టిప్లై చేయాలి. ఇదేమవుతుందమ్మా 2 అవుతుంది, ఇదేమవుతుంది 4 అవుతుంది. అవునా? ఎస్. ఇక్కడ చూడమ్మా మనకు 5 ఇయర్స్, ఇది ప్రజెంట్ ఏజ్. అవునా? ఇది ప్రజెంట్ ఏజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇయర్స్ తర్వాత మనకు 1:3 ఉంది. తర్వాత 5 ఇయర్స్ అంటే ప్రజెంట్ ఏజ్ 2:4 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత ఉందమ్మా 1 ఉంది. అంటే మనకు 5 ఇయర్స్ తర్వాత అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి +5 అన్న, అంటే 5 ఇయర్స్ తర్వాత అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1 ఉండాలి కదా. ఎస్. అప్పుడు ఏమవుతుందమ్మా 3:2 మనకి ఏమవుతుంది, ఇది 5 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ 1 ఉంది కదా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ 1 అవుతుంది కదా. ఎందుకు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మనకు 1, ఇదేమవుతుంది 1. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, +1, ఇక్కడ +1. సో ఇక్కడ +1 చేస్తే 2 అయింది, ఇక్కడ +1 చేస్తే 4 అయింది, ఇక్కడ +1 చేస్తే 3 అయింది, ఇక్కడ +1 చేస్తే 5 అయింది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చమ్మా. ఓకేనా? ఇది 3:5 అనేది మన ఆన్సర్. 3:5 అనేది ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇది చూడండి అమ్మా, చూడండి. 7 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి 4:5. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:6 అగును. అయినా 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఏమగును? ఇది క్వశ్చన్ అమ్మా, ఏం లేదు, చాలా సింపుల్ అమ్మా ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు మనకు, 7 సంవత్సరాల క్రితం అన్నాడు. సో మనకు ఇది ప్రజెంట్ ఏజ్, ఇది క్రితం తీసుకుందాం. సో మనకి ఏం అడిగిండు వాడు, 4:5 అయిందట. ఇది 4:5. తర్వాత ఏమన్నాడు, ఆఫ్టర్ 7 ఇయర్స్. ఆఫ్టర్ 7 ఇయర్స్ ఎంత అయింది, అది మనకు 5:6 అయింది. ఓకేనా? 5:6 అయింది. ఓకే, నేను ప్రాసెస్ చెప్తున్నాను, తర్వాత మనం షార్ట్ మెథడ్ కూడా మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే, సో 4:5 అయింది, ఇది 5:6 అయింది. ఎస్ ఆర్ నో? తర్వాత మనకి ఏమంటుండ్రు, 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకు ఫస్ట్ మనకు డిఫరెంట్ ఏజెస్ రేషియో మధ్య డిఫరెంట్ అనేది గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, మనకి ఈక్వల్ ఉంది. సో మనకు ఇక్కడ చూడండమ్మా, 1 పార్ట్ అనేది ఎంత అవుతుందమ్మా, మనకు 7 + 7 14 అవుతుంది. ఎస్ ఆర్ నో? 7 + 7 14 అవుతుంది. అంటే దేంతో మల్టిప్లై చేస్తే 14 అవుతుంది, 14 తోని. సో మనకి ఇదేమవుతుంది, 14 4 56, 14 5 ఎంత అవుతుంది, 70 అవుతుందమ్మా. ఓకేనా? ఇక్కడ 56 70 ఉందమ్మా. ఇక్కడ +7 కలపండి, కిందికి వస్తున్నాం కదా. కిందికి వస్తే మనం ఏం చేయాలి, పై నుంచి కిందికి వస్తే అడిషన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? కానీ మనకి ఏం అడిగిందో 7 అడిగింది ఇక్కడ. అవునా? ఇక్కడ 5 ఇయర్స్ తర్వాత వారి వయసుల నిష్పత్తి ఏమగును అన్నాడు. ఇక్కడ అన్నమ్మా, ఇక్కడ -5 ఉంది. సో ఇది -7 ఉంది, ఇది ఒక 5 ఏమవుతుంది, ఏమవుతుంది టోటల్ మనకు ఇక్కడ 7, ఇక్కడ 5 ఏమవుతుంది, 12 అవుతుంది. సో దీనికి 12 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు మనకు 56 కు 12 చేయండి, ఏమవుతుంది, అప్పుడు మనకు 68 అవుతుంది. ఎస్ ఆర్ నో? తర్వాత దీన్ని చేయండి, ఇక్కడ మనకు 12 చేయండి, ఇదేమవుతుంది 82 అవుతుంది. అవునా? మనకు అప్పుడు తర్వాత క్యాన్సిల్ చేయండి అమ్మా, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇది మనకు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 34 అవుతుంది. ఇదెంత అవుతుంది, మనకు 41 అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, ఏం అవ్వట్లేదు. ఇది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత, ఈ ఏజ్ అనేది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత. ఎందుకు, ఇక్కడ మనం 7 + 5 అంటే టోటల్ 12 ఇయర్స్ మనము ఎక్కడ తర్వాత వేసినాం. ఎక్కడ నుంచి, క్రితం నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళినాం. అర్థమవుతుందా? ఈ విధంగా చేయొచ్చు. లేదు నేను ఈ విధంగా చేయలేను, ప్రజెంట్ తీసుకొచ్చి మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత వేస్తా అంటే కూడా చేయొచ్చు అమ్మా. ఒక్కసారి చూడండి, మనకు 56 వచ్చింది, తర్వాత 70 వచ్చింది. ఇదేంటిది, 5 సంవత్సరాల క్రితంది. సో మన ప్రజెంట్ ఏజ్ కావాలనుకుంటే ఏం చేయాలి, దీనికి +7 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా, 7 యాడ్ చేస్తే మనకు దీనికి 7 చేయండి, దీనికి 7 చేయండి. అప్పుడు ఏమవుతుంది, 7 యాడ్ చేయండి. 7 చేసినప్పుడు ఏమవుతుందమ్మా, మనకు ఇది 63 అవుతుంది. అవునా? సో ఇదేమవుతుంది, 77 అవుతుంది. మళ్ళీ ఇది ప్రజెంట్ ఏజ్. అవునా? సో మళ్ళీ మనకేమన్నా 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్. సో మళ్ళీ దీనికి 5 ఇయర్స్ కలపండి, ఏమవుతుంది, ఇది 68 అవుతుంది +5.
ఇక్కడ +7. ఓకే, ఇది +7. మళ్ళీ దీనికి 5 ఇయర్స్ కలపండి. 5 ఇయర్స్ కలిపితే 82 అవుతుంది. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయండి అమ్మా, ఇది 5 ఇయర్స్. అవునా, ఇది క్యాన్సిల్ చేయండి, అప్పుడు ఇది 34 అవుతుంది, ఇది 41 అవుతుంది. వచ్చిందా? ఈ విధంగా కూడా వస్తుంది. ఎంత తక్కువ స్టెప్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ స్టెప్స్ లో అయిపోతుందమ్మా. అర్థమవుతుందా? సో మనం ఇది జనరల్ గా చేసే మెథడ్. ఒకసారి మనం నా ఎగ్జామ్ లో ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఏమడిగిండు ఫస్ట్ 7 ఇయర్స్ ఎగో ఏమన్నా మనకు 4:5 ఉందమ్మా. ఆఫ్టర్ 7 ఇయర్స్ +7 ఎంత ఇచ్చిండు మనకు? 5:6 ఇచ్చిండు. అవునా, అయితే క్వశ్చన్ లో ఏమడిగిండు? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత అని అడిగిండు. ఆఫ్టర్ 5 ఇయర్స్, ఎస్ ఆర్ నో? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇక్కడ కదా, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇది ఈ ప్లేస్ లో మనకి ఎంత అని అడిగిండు. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 5 ఇయర్స్ అన్నప్పుడు మనం 7 నుంచి 2 తీసేస్తే 5 ఇయర్స్ వస్తుంది కదమ్మా మనకు. అంటే 7 నుంచి 2 తీసేస్తే 5 ఇయర్స్ అవుతుంది కదా. అంటే 1 అనేది 14 అయింది. సో 2 అనేది ఎంత అవుతుందమ్మా మనకు? అప్పుడు 2/14 అవుతుంది. అంటే 1/7 అవుతుంది. అంటే 5 నుంచి 1/7 తీసేయాలి. ఎలా తీసేస్తాం చూడండి అమ్మా. ఇక్కడ 5 మైనస్ 1/7, ఇక్కడ 6 మైనస్ 1/7 ఏమవుతుంది? 7 5 35 మైనస్ 1 34. 34/7 అంటే ఈ 7 క్యాన్సిల్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది 34 అవుతుంది. ఇది చూడండి 6 42 అవుతుంది. -1 41 వచ్చిందమ్మా. ఇది వచ్చింది. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 34:41 అనేది మనకు వచ్చింది. ఇది ఎగ్జామ్ హాల్లో మనం చేసే విధానం. ఇదంతా మనకు సోది అవసరం లేదు. ఇది ఎగ్జామ్ హాల్లో ఈ విధంగా చేయాలి. మనకి ఎట్లా మరి ఇది గుర్తుకు ఎట్లా రావాలంటే ఇక్కడ రేషియో ఇచ్చిండు, రేషియో చేయాలి. కాన్సెప్ట్ మీకు క్లారిటీగా ఉంటే మ్యాథ్స్ ఇది ఆర్థమెటిక్ పార్ట్ అనేది మొత్తం డిపెండ్ దేని మీద ఉంటుందంటే కాన్సెప్ట్ పైననే డిపెండ్ అయి ఉంటుందమ్మా. మీరు కాన్సెప్ట్ నేర్చుకోకపోతే బట్టి పట్టే విధానమే ఉంటుంది తప్ప మళ్ళీ మీరు చేయలేరు. ఇలాంటి ఇప్పుడు ఇది 7 ఇయర్స్ ఇచ్చినాను, ఇలా 7 5 5 6 6 ఇలా బట్టి విధానం ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఇలా 5 ఇయర్స్ ఇచ్చినా, తర్వాత 12 ఇయర్స్ ఇచ్చినా, 19 ఇయర్స్ ఇచ్చినా, 5 ఇయర్స్ ఇచ్చినా, 2 ఇయర్స్ ఇచ్చినా, 1 ఇయర్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. ఇలా బట్టి కాన్సెప్ట్ నేర్చుకుంటే. కాన్సెప్ట్ నేర్చుకోలేమనుకో, జస్ట్ ఇది ఏ విధంగా వచ్చింది, అచ్చా దీని నుంచి 2 తీసేయాలి, ఇది బట్టి విధానం అవుతుంది. మళ్ళీ తర్వాత ఒకవేళ 2.5 అని ఇచ్చిర్రు అనుకోండి, పోతుంది ఇక లెక్క రాదిగా. కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్ట్ వినండి, అప్లై చేయండి, ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి డైరెక్ట్లీ మీరు. ఓకేనా? ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ చూడండి. లేదా మీకు అదే విధంగా కిరణ్ బుక్ అన్న తీసుకోండి, రాకేష్ యాదవ్ అన్న తీసుకోండి, ఎలాంటి బుక్స్ అన్న తీసుకోండి, మీకు అర్థమవుతుంది. మీకు అందులో నుంచి క్వశ్చన్ తీసుకోండి, చేయండి. ఓకే, మీకు రాని ప్రాబ్లమ్స్ ఉంటే నాకు పోస్ట్ చేయండి. ఆ వాట్సాప్ లో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనండి? మీరు ఎక్కడ క్వశ్చన్ మీరు పోస్ట్ చేసినా మీకు దాదాపుగా 100% మీకు క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదే అండి. ఈ క్వశ్చన్ చూడండి, ఈజీ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఉందని మీరు కంగారు పడకండి. ఇదంటే తండ్రి వయసు అతని కొడుకు వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 రెట్లు. ఇంకా ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు ఎన్ని రేట్లు అని అడిగింది. ఇక్కడ మనకు ఆప్షన్ లో ఇచ్చిండు. ఈజీ క్వశ్చన్ కదమ్మా, ఈజీ క్వశ్చన్. దీని గురించి ఏం కంగారు పడకండి, ఈజీగా చెప్తాను, ప్రాసెస్ చెప్తాను, షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. ఒకసారి వినండి. ఫస్ట్ ఏమన్నాడు? తండ్రి వయసు అతని కొడుకు వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇది ఫాదర్ అనుకుందాం. సో ఎంత ఇచ్చింది వాడు? 3 రెట్లు. ఇక్కడ చూడమ్మా, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే 3 రెట్లు, వాటి మధ్య కంటే ఎక్కువ. అంటే వాటి మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలి? గ్యాప్ అనేది 3 రెట్లు ఉండాలి. అంటే 3 అంటే డిఫరెంట్ అనేది ఎంత ఉండాలి? 3 డిఫరెంట్ ఉండాలి. సో ఇది 1 అయినప్పుడు ఇదేమవుతుంది? 4 అవుతుంది. కంటే ఎక్కువ, వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? 3 ఉంది. కంటే ఎక్కువ, భేదము, చిన్నవాడు పెద్దవాడు అన్నప్పుడు డిఫరెంట్ తీసుకోవాలమ్మా. ఓకేనా? నేను రేషియో పర్సంటేజ్ కానీ రేషియో కానీ చెప్పేటప్పుడు మీకు క్రిస్టల్ క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఇక్కడ ప్రెజెంటేజ్ వీళ్ళది ఏమి ఇవ్వకపోతే ప్రెజెంటేజ్ తీసుకోవాలి. 4:1 అమ్మా. తర్వాత ఏమన్నాడు? 8 ఇయర్స్ 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 రెట్లు.
8 సంవత్సరాల క్రితం తర్వాత ఏమన్నాడు, ఇదేమవుతుంది తండ్రి వయసు 2 1/2:1 అవుతుంది, అవునా. సో 2 1/2:1 అంటే ఇక్కడేమో 2 2 4 5 అవుతుంది. 5:2 రాయొచ్చు కదా, దీన్ని డైరెక్ట్ 5:3 5:2గా రాస్తున్నాను, ఓకేనా. 5:2గా రాస్తున్నాను. సో ఏమన్నాడు, ఇంకా 8 సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి 8 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్ ఏమవుతుంది ఇంకా అన్నప్పుడు ఇక్కడి నుంచి, అర్థమవుతుందా, ఇక్కడి నుంచి, ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తండ్రి వయసు కొడుకు వయసుకు ఎన్ని రేట్లు అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ మనం వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 3 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 3 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉంది, 1 పార్ట్ అనేది 8 అయింది. ఇంటూ 8 చేద్దాం, ఓకేనా. 8 వేసినామా, 8 వేసినప్పుడు ఈ 8ను మనకి ఏమన్నాడు, ఇంకా 8 సంవత్సరాల తర్వాత, ఇక్కడ 8 కదమ్మా, ఇదేమవుతుంది 40 అవుతుంది. ఎస్ ఆర్ నో, ఇది మనకు 40 అవుతుంది. ఇది 40 అవుతుంది. ఇదేమవుతుందమ్మా మనకు 16 అవుతుంది. సో ఇంకా 8 ఇయర్స్ కలపాలి కదా, ఇది 48 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుందమ్మా 24 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఎన్ని రేట్లు ఉందమ్మా, 2 రేట్స్, అంటే 2 రేట్లు 2 టైమ్స్ ఉందా లేదా. ఇక్కడ ఇంకా కావాలనుకుంటే కొట్టేయండి, అప్పుడేమవుతుంది 24 1 జా 24 2 జా, అంటే ఎన్ని రేట్లు ఉంది దీనికి, ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది కదా. సో మనకు 2 టైమ్స్ ఏదమ్మా, ఇది మన 2 టైమ్స్. లేదు ఇంకొక వే చెప్తాను చూడండి, ఇది మీరు ఈ వేలో కూడా చేయొచ్చు. ఇది ప్రాసెస్ అమ్మా, ఇది మనం ఎగ్జామ్లో చేసే విధానం. ఇది ప్రజెంటేజ్ ఎంతమ్మా, 3 ప్రజెంటేజ్ వచ్చేసి 4:1. ఎందుకు 4:1, ఇక్కడ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 4:1. ఒకవేళ వయస్సు 3 రేట్లు అన్న ఇచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది 3:1 అవుతుంది. అర్థమవుతుందా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చిండు, 8 సంవత్సరాల తర్వాత 5:2 ఇచ్చిండమ్మా. గ్యాప్ అనేది ఈక్వల్ ఉందా, ఈ రేషియో మొత్తంలోనే గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉండాలమ్మా. తర్వాత మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే నేను మెథడ్స్ చెప్తున్నానో, ఈ మెథడ్స్ చాలా చోట్ల రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ మెథడ్ ఈ లెక్కకే పరిమితం అనేది ఏమి ఉండదమ్మా. నేను చెప్పే మెథడ్స్ అన్ని అర్థమెటిక్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అర్థమైందా. భూమి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో, ఈ అర్థమెటిక్ చుట్టూ నేను చెప్పే మెథడ్స్ అన్ని తిరుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందా. కాకపోతే ఎక్కడ ఏ మెథడ్ యూజ్ చేయాలని మీకు తెలిసి ఉండాలా. అర్థమవుతుందా. అది ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 3 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, 3 ఉంది. సో మనకి 8 ఇయర్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత ఉందమ్మా, +1 ఉంది. ఇక్కడికి ఎంత ఉందమ్మా, +1 ఉంది. సో 8 ఇయర్స్ తర్వాత, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ ఏం కావాలమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఏం కావాలి, +1 కావాలి, అంటే 6 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కావాలా, +1 కావాలి, ఏమవుతుంది 3 అవుతుంది. ఇది చూడండి 3 1, లేకపోతే 3కి ఎన్ని రేట్లు ఉంది, 2 రేట్లు, అంటే 2 టైమ్స్ ఉంది, అవునా. 3 1 జా 3 2 జా, అంటే దీన్ని 1:2 ఉంది, అంటే 2 టైమ్స్ ఉంది కదా. సో మన ఆన్సర్ 2 రేట్లు కదా. ఈ విధంగా మనకు ఎలాంటివి ఫార్ములాస్ కానీ XYలు కానీ ఇది ఎగ్జామ్ హాల్లో చేసే విధానం. నేను మీకు వివరిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసిరంటే ఇది జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతాం, ఓకేనా. ఇది ఈ విధంగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, ఇది జనరల్ మెథడ్ లో అయితే చాలా టఫ్ క్యాలిక్యులేషన్ అవుతుందమ్మా. మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ప్రకారమే వెళ్దాం, ఓకేనా. ఒకసారి చూడండి, 6 సంవత్సరాల క్రితం ఆమె తాతగారి వయసు కీర్తి వయసుకు 8 రెట్లు. ప్రస్తుతం నుండి 8 సంవత్సరాల తర్వాత తాతగారి వయసు ఆమె వయసుకు 3 రెట్లు అగును. 8 సంవత్సరాల క్రితం కీర్తి వయసు మరియు ఆమె తాతగారి వయసు నిష్పత్తి ఎంత, వయసుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగినమ్మా. చాలా సింపుల్ గా చేద్దాం దీన్ని. ఫస్ట్ ఏం చేద్దాము, ప్రస్తుతం నుండి, ప్రజెంట్ ఇదమ్మా, ఓకే, ప్రజెంట్ ఇది. ఫస్ట్ ఏమన్నా, ప్రజెంట్ 16 సంవత్సరాల క్రితం, అంటే 16 ఇయర్స్ ఎగో మైనస్ 16 ఇయర్స్ ఎంత అయింది, 8 రెట్లు, అంటే 8:1 అయిందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, 8 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 8 ఇయర్స్ ఎంత ఉంది, ఆమె వయసుకు 3 రెట్లు అన్నాడు, అంటే 3:1. ఎస్ ఆర్ నో, 3:1. ఓకే, రైట్.
ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆ రేషియో మధ్య గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉందా లేదా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య ఎంత ఉందమ్మా 7 ఉంది, వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది 2 ఉంది. అంటే ఇక్కడ 7 ఇక్కడ 2 అంటే గ్యాప్ అనేది ఈక్వల్ గా లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్ చేస్తున్నాం అంటే ఇంటూ ఏం చేయాలి, దీన్ని ఇంటూ 2 చేయండి అమ్మా. దీన్ని ఏం చేస్తారు, ఇంటూ 7 చేయండి. అప్పుడు న్యూ రేషియో అనేది మనకు వస్తుంది కదా. సో అప్పుడు ఇదేమవుతుంది 16 అవుతుంది, ఇదేమవుతుంది 2 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుందమ్మా మనకు 21 అవుతుంది, ఇదేమవుతుంది మనకు 7 అవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా మనకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది మనకు 5 ఉంది. ఈ 5 పార్ట్ అనేది ఎంత అవుతుంది, ఇక్కడ 8 + 16 ఏమవుతుంది 24 అవుతుంది. ఎస్ ఆర్ నో? 24 అవుతుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడి నుంచి ప్రజెంట్కి వచ్చే వరకు మనకి 8 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చే వరకు 8 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు 8 ఇయర్స్ మళ్ళీ ఏమన్నాడు, ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇక్కడనే కదా మనకు, ప్రజెంట్ నుంచే కదా మనకు -8 ఇయర్స్ అంటే ఇక్కడనే కావాలి కదా మనకు, ఇదే కావాలి కదా. సో మనకు ఇది 8 + 8 16 అవుతుంది కదా. సో 16 = ఎంత, సో మనకు అప్పుడు ఏమవుతుంది 5 × 16/24. ఇక్కడ చూడండి 8 2 జా 8 3 జా అంటే ఎంత అవుతుంది 10/3 అవుతుంది. ఈ 10/3 ఇక్కడ మనకు 21 నుంచి 10/3 తీసేస్తే మనకు 8 సంవత్సరాల క్రితం యొక్క ఏజ్ వస్తుంది. అదే విధంగా 7 నుంచి 10/3 తీసేస్తే మనకు ఎవరిది కీర్తి వయసు వస్తుంది, వాళ్ళ తాతగారి వయసు మనకు వస్తుంది. ఎప్పుడు 8 సంవత్సరాల క్రితంది వీళ్ళిద్దరు ఏజ్ మనకు వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం మనము. 21 - 10/3 ఏమవుతుందమ్మా, ఇది 63 నుంచి 10 తీసేస్తే 53/3 అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇది మనకు 53/3 అవుతుంది ఈస్టు. అదే విధంగా ఇక్కడేముంది 7 - 10/3, ఇక్కడ ఏమవుతుంది 21 - 10 అంటే 11/3, ఇక్కడ 11/3, ఇక్కడ చూడండి 3 క్యాన్సల్ అంటే 53:11 అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే 8 సంవత్సరాల క్రితం ఏమవుతుంది 53:11 అవుతుంది. కానీ మనకు క్వశ్చన్ లో ఏమడిగిండు, కీర్తి వయస్సు ఆమె తాతగారి వయస్సుకు నిష్పత్తి అని అడిగిండు. కీర్తి వయసు ఎంత అమ్మా 11, సో వాళ్ళ తాతగారి వయసు 53, మనకు 11:53 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. ఇది ఈ విధంగా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఈ విధంగా వెళ్ళాలి. ఓకేనా? చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 8:9. 9 ఇయర్స్ తర్వాత ఈ నిష్పత్తి 19:21 అగును. బి కంటే సి 3 సంవత్సరాలు చిన్నవాడు ఆయన. సి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఒకసారి ప్రాసెస్ చేద్దాం. చూడండి అమ్మా, ప్రస్తుతం ఏజ్ ఎంత, ఇది ప్రజెంట్ ఎంత ఉంది 8:9 ఉంది. తర్వాత ఏమన్నాడు 9 సంవత్సరాల తర్వాత 19:21 అయింది ఆఫ్టర్ 9 ఇయర్స్. సో 19:21 అయింది. సో వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా, మనకు 1 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, మనకు 2 ఉంది. అవునా? సో మనం ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇంటూ 2 చేయండి దీన్ని. అప్పుడు ఏమవుతుంది, ఇది 16 అవుతుంది, ఇది 18 అవుతుంది. అప్పుడు ఇది 19, ఇది 21. సో వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, మనకు 3 ఉంది. 3 పార్ట్ అనేది 9 అవుతుంది, అంటే ఇంటూ 3. అవునా? సో మనం ఇంటూ 3 అయింది కాబట్టి దీన్ని 3 చేయండి, దీన్ని 3 చేయండి. అప్పుడు ఏమవుతుంది 54 అవుతుంది. అవునా? సో మనకి ఇది ఇక్కడ చేయండి 3 × 3 ఇది 48 అవుతుంది, ఇది 54 అవుతుంది. అవునా? ఇది ఎవరి ఏజ్, ఏ యొక్క ఏజ్, ఇది ఏ ఏజ్, ఇది బి ఏజ్. కానీ మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చింది చూసారా, బి కంటే సి 3 సంవత్సరాలు చిన్నవాడు. ఇక్కడ బి అంటే సి ఎన్ని సంవత్సరాలు, ఈయన కంటే చిన్నవాడు కదా 3 సంవత్సరాలు, అంటే ఇది 51 అవుతుంది. సో మనకు సి యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత 51. ఎక్కడ ఉంది 51, ఇది ఉంది. ఇది ప్రాసెస్ ప్రకారం చేస్తే. అదే విధంగా మనం ఆప్షన్ ద్వారా వెళ్ళినప్పుడు ఎట్లా అవుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇది సి యొక్క ప్రెజెంటేజ్, ఇది మొత్తం కూడా ప్రెజెంటేజ్ కదా, ఇది మొత్తం కూడా మనకు కావాల్సింది ప్రెజెంటేజ్. కానీ మనకు బి కావాలి. బి కావాలంటే బి కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఇతను 3 సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఇతని కంటే ఇతను 3 సంవత్సరాలు పెద్దవాడు కదా. అప్పుడు +3 కలిపితే బి ఏజ్ వస్తుంది కదా, మనకు బి ఏజ్ మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 51 అవుతుంది. ఇదేమవుతుంది మనకు 52 అవుతుంది. ఇదేమవుతుంది 54 అవుతుంది. ఇదేమవుతుంది 55 అవుతుంది. అప్పుడు ఇవన్నీ బి యొక్క ప్రెజెంటేజ్. ఇక్కడ చూడండి, ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తి 8:9. ఇది ఏ,
ఇది బి. సో మనకు బి అనేది దేనితో క్యాన్సిల్ అవుతుంది? 9 తోని. ఇక్కడ 9 తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది అవుతుందా? అవ్వట్లేదు. ఇది అవుతుందా? ఎస్ అవుతుంది. ఇది అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ వచ్చింది కదా సి ఏజ్ 51. ఆ విధంగా కూడా మనం ఎగ్జామ్ హాల్లో ఈ విధంగానే చేయాలి. ఓకే.